నమస్కారం. శుభోదయం అందరికి. నమస్కారం సార్. నమస్తే సార్. శుభోదయం సార్. శుభోదయం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను గావిస్తూ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. మన భగవద్గీత ఆర్గనాన్. మనం ఇవాళ నుంచి కొత్త ఇంతవరకు ఏంటంటే మొత్తం ఇంటర్మీడియట్ డిసీజెస్, దాని మేనేజ్మెంట్ ఎట్లా, ఇంటర్మీడియట్ డిసీజ్ వితౌట్ ఫీవర్, విత్ ఫీవర్, ఇవన్నీ కూడా కూలంకషంగా ఒక్క పాయింట్ మనకు దాని మేనేజ్మెంట్ ఎట్లా, దాని డోసేజ్ ఎట్లా, రిపిటేషన్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా మనకు హనుమాన్ క్లియర్గా చెప్పినారు హనుమాన్ గారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మెడిసిన్స్ ఎట్లా అడ్మినిస్టర్ చేయాలి, హౌ టు అడ్మినిస్టర్ మెడిసిన్స్ అనే పాయింట్లు మనకు, అంటే ఇట్ ఈస్ ద ప్రాక్టికల్ మెథడ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన ప్రియతమ ద్రష్ట హనుమాన్ గారు. ఓకే. ఎవ్రీ పర్సెప్టబ్లీ progressive and striking increasing emulation during treatment is a condition which, as long as it lasts completely, precludes every repetition of the administration of any medicine. Precludes. అంటే ఏదైనా మందు పనిచేస్తూ ఉంటే అది ఇట్ ఇండికేట్స్ కంప్లీట్లీ ప్రీక్లూడ్స్ ఎవ్రీ రిపిటేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ మెడిసిన్. ఒక మందు వేసిన తర్వాత అది పనిచేస్తూ ఉంటే ఇంకో మందు రిపీట్ చేయరాదు. ఇట్ ఈస్ ద జనరల్ రూల్. పిటిషన్ రిపీట్ ఓన్లీ వెన్ రిపీటింగ్ ద సిమ్టమ్స్ కదా, అప్పుడే రిపీట్ చేయాలి, అంతా రిపీట్ చేయొద్దు. ఓకే చెప్తా. ఒకటి ఏమంటారు దాన్ని, లైపమ్ ఆఫ్ ది బ్రెస్ట్ అనమాట. లైపమ్ కాదు అని ఏమంటారు, అడి నాడ్యూల్. అందులో ఇగ్నీషియా వేస్తే ఇగ్నీషియా 200 వేసావు డోసు. నేను నైట్ కూడా చూశాను.
ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ కిడ్నీ షెడ్యూల్ వేసా. ఆ అమ్మాయి చాలా మటుకు తగ్గింది సార్, చాలా మటుకు తగ్గింది సార్. నిన్న వచ్చి చాలా మటుకు తగ్గింది సార్. ఇప్పుడు అప్పుడంత హార్డ్‌నెస్ లేదు. ఇప్పుడంత సాఫ్ట్‌నెస్ లేదు అని చూస్తాను. నేను వండర్ అయ్యాను. ఏంటి ఇగ్నిషియేటివ్ అనేది ఒక డోస్ ఇస్తే 1 ఇయర్ పనిచేస్తుందా? నేనేమో ఇంకా రిపీట్ చేద్దామా? ఏంది 1 ఇయర్ అయింది కదా అని నేను చూస్తున్నాను. బట్ యాస్ షీ ఈస్ సేయింగ్ ఐ యామ్ ఇంప్రూవింగ్, ఇట్ ఈస్ ప్రిక్లూడ్స్ రిపిటిషన్. ఇంకా రిపీట్ చేయొద్దనమాట. ప్లాస్బ్ ఇచ్చి పంపియడం. అంత పెద్ద ఇన్స్ట్రక్షన్ హనుమాన్ గారు చెప్పింది. చిన్నది కాదు. ఇగ్నిషియా అంటే మామూలుగా మన 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 దానిలో ఏంటంటే చాలా సూపర్ఫిషియల్ రెమెడీ అని కదా. కానీ అసలు రిపీట్ చేయద్దు అంటారు ఇక్కడ హనుమాన్ గారు. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్, as long as it lasts, completely precludes every repetition of administration of any medicine whatsoever, because all the good the medicine taken continues to effect is now hastening towards its completion. ఎందుకు మెడిసిన్ అనేది అది రాను క్యూర్ అనే దానికి తీసుకొని వెళ్తుంది అనమాట. కంటిన్యూస్ టు ఎఫెక్ట్, అది ఇంకా పనిచేస్తూ ఉంది. ఎందుకని రిపీట్ చేయొద్దు అని చెప్తున్నాను. This is not infrequently the case in acute diseases, but తర్ణవ్యాధులలో మాత్రం ఇట్లా ఉంటుంది. తర్ణవ్యాధిలో రిపిటేషన్ ఉదిరి వ్యాధులతో పోలిస్తే ఎక్కువ కావాల్సి వస్తుంది. This is not infrequently the case in acute diseases, but in more chronic diseases. On the other hand, a single dose of appropriately selected homeopathic remedy will at time complete, even with but slow progressive improvement, and give the help which such a remedy in such a case can accomplish naturally within 40, 50, 60, 100 days. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ డౌట్ ఉండేది. ఫస్ట్ 200 బ్రెయిన్ 200 ఇవి ఒకసారి ఇస్తే మాస్టర్ గారు ఇస్తే 1 మంత్ 2 మంత్స్ వరకు ఏం ఇచ్చేవారు కాదు. ఒకసారి జనవరం మాస్టర్ గారు కానీ బుచ్చి గారు కానీ మళ్ళీ ఈ జ్వరాల్లోనేమో ఎందుకు మళ్ళీ అవసరం ఉంటే రిపీట్ చేయాలని భయం అయింది. అది క్లియర్గా చెప్తున్నారు. ఎక్యూట్స్లో మాత్రం యూ హ్యావ్ టు గివ్ repetition if necessary, if needed only. ఒకటే రూల్, when the symptoms are repeated you have to repeat. హనుమాన్ గారు క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ ఈ అఫారిజంలో 246 అఫారిజం. ఒక్క నిమిషం. సార్ నమస్కారం. అయిన తర్వాత this is not in acute disease, but in more chronic disease. On the other hand, a single dose of an appropriately selected homeopathic remedy will at times chronic cases లో అట్లా కాదు. క్రానిక్ కేసెస్లో ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్, మనకు ఇది పనిచేస్తుంది అని దాని లక్షణాలు కనిపించింది అనుకో, వెయిట్ చేయండి. వెయిట్ చేసింటే ఇంప్రూవ్మెంట్ ఉంది అప్పటికన్నా, దెన్ వెయిట్. మళ్ళీ నెక్స్ట్ విజిట్లో అడుగుతాం, అప్పటికిప్పటికి జనరాలిటీస్ ఎట్లా ఉన్నాయి, సివిలిటిక్ మ్యాజమ్ సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, అవి సోరికి కన్వర్ట్ అయ్యాయి అనుకో, దెన్ ఇట్ ఈస్ ఓకే. అట్లా 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 మెయింటైన్ చేసుకుంటూ, మెయింటైనింగ్ ఆఫ్ ది కేస్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ అట్లా అట్లా చూసుకుంటూ వెళ్తాం. యాజ్ లాంగ్ యాజ్ ద మెడిసిన్ ఈజ్ వర్కింగ్, దెన్ వి విల్ వెయిట్, వి డోంట్ రిపీట్. అదనమాట చెప్పింది. దిస్ ఈజ్ హవెవర్ బట్ రేర్లీ ది కేస్. ఏదో కొన్ని కేసెస్లో మాత్రం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇగ్నిషియా కేసులు నేను 1 ఇయర్ దాకా ఇవ్వలేదని అన్ని కేసులు అట్లా ఇవ్వలేను కదా. ఒక్కటే రూల్, when the symptoms are repeated, అంతే. To the physician as well as to the patient, that were it possible, this period should be diminished to 1/2 or 1/4, and even still less, so that a much more rapid cure might be obtained. It must be manner of the great importance of the physician as well as to the patient
this were it possible this period should be diminished to 1 hour, one half hour, 1/4. ఒక్కోసారి acutes లో ఈ పీరియడ్ తగ్గిపోద్ది, still less, so that a much more rapid cure might be obtained, and this may be very happily effected as recent and often repeated observations have taught me under the following conditions. అంటే ఎక్యూట్స్లోనేమో రిపీట్ చేయాల్సి వస్తుంది, క్రానిక్లో అవసరం పడదు. ఇది నాకు ఈ కింది కారణాల వల్ల నాకు చాలా మటుకు అర్థమైంది అని చెప్తుంది. ఫస్ట్లీ, ఇఫ్ ద మెడిసిన్ సెలెక్టెడ్ విత్ ది అట్మోస్ట్ కేర్ వాస్ పర్ఫెక్ట్లీ హోమియోపతిక్. ఫస్ట్ పాయింట్, రిపిటేషన్ కన్నా చేయకముందు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే యువర్ సెలెక్టెడ్ రెమెడీ షుడ్ బి హోమియోపతికల్లీ ఇండికేటెడ్. అందుకని ఫస్ట్ మాత్రం చాలా టైం పడుతుంది. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ డోంట్ బి హేస్టీ. కావాలంటే పేషెంట్ని ప్లాస్మా మీద ఇచ్చి పంపించండి. సార్ ఇప్పుడు టైం లేదు, బిజీగా ఉన్నా అని చెప్పకండి. ప్లాస్మా ఇచ్చి పంపించి సార్ నెక్స్ట్ వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా రండి సార్ అని చెప్పండి. అంతేగాని ఏదో మెడిసిన్ ఇచ్చి పంపించకండి. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ షుడ్ బి హోమియోపతికల్ ఇండికేటెడ్. అన్ని రకాలుగా మీకు కరెక్ట్ మంది ఇచ్చారని అనిపించాలి. జనరల్లీ ఇట్ ఈస్ అవర్ రెమెడీ. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్లో చాలా జాగ్రత్తగా, చాలా అలర్ట్గా ఉండాలి. కావాలని టైం తీసుకోవాలి. టేస్టీ ప్రిస్క్రిప్షన్ వద్దు. అదండి. If the medicine selected with the utmost care was perfectly homeopathic, you had to reconfirm again. అట్లా reconfirm చేస్తూనే ఉండాలి. నెక్స్ట్, secondarily, if it is highly potentized, dissolved in a water, given in a proper small dose, that experience has taught us the most suitable in definite intervals for the quickest accomplishment of the cure, but with the precaution that the degree of every dose deviates somewhat from the preceding and following in order that the vital principle which is to be altered to a similar medicinal disease to be not aroused to an untoward reaction and revolt as is always the case with unmodified and especially rapidly repeated doses. అయితే ఇంకొకటి ఏం చెప్పమంటున్నాడు ఇక్కడ, ఇఫ్ ద అక్యూట్స్ ఆర్ వెరీ ర్యాపిడ్, కోవిడ్లో చాలా ర్యాపిడ్గా క్షణాల మీద వెళ్ళిపోయింది. అలాంటి కేసెస్లో మాత్రం చాలా ర్యాపిడ్గా ఉన్నాయి. ఎమర్జెన్సీస్లో ఇక ఒక నిమిషం కూడా వేస్ట్ చేసే టైం లేదు అన్నప్పుడు మాత్రం రిప్లిషన్ ఎక్కువ అవసరం పడుతుంది. రిప్లిషన్ కూడా ఎట్లా చేయమంటున్నాడు, ఇంక్రీజింగ్ డోసెస్లో చేయమంటున్నాడు ఇక్కడ. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాస్టర్ గారు తెలుగు చదువుతున్నప్పుడు. డిగ్రీ ఆఫ్ ఎవ్రీ డోస్ డీవియేట్ సమ్వాట్ ఫ్రమ్ ది ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్. అంతకుముందు పొటెన్సీ కన్నా కొంచెం పొటెన్సీ పెంచాలి. 200 ఉందనుకో, నెక్స్ట్ 201, లేదా అంటే 200ని కొంచెం వాటర్లో డిజాల్వ్ చేసి తీసుకోమంటున్నాడు. అది కూడా ఇప్పుడు చెప్తా. మాస్టర్ గారు తెలుగు చదువుకుందాం, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. మందులను వినియోగించే పద్ధతి. మాకు ఇక్కడ నుంచి మనకు చెప్పేది మందులను వినియోగించే పద్ధతి అని మన మాస్టర్ గారు హెడ్డింగ్ పెట్టినారు. 246 సూత్రం. వైద్యమునందు వ్యాధి ఉపశమనించున్న దశలోనే ఇతర ఔషధములను వాడట గాని, వాడిన మందును మరి ఒక మోతాదు వాడట గాని చేయరాదు. ఇక్కడ చాలా నేర్చుకున్నానండి నేను. ఎందుకంటే చాలా కేసెస్లో రిపీట్ చేసి స్పాయిల్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి నా కెరీర్లో. స్టార్టింగ్లో డ్రగ్ కరెక్ట్ అని తెలిసినా కూడా అయ్యో, మళ్ళీ ఇప్పుడు ఎస్పెషల్లీ యాంగ్జైటీ కేసెస్లో ఆర్జెనైట్గా 200 ఇచ్చి ఉంటాను, లేదా 1M వేసి ఉంటాను. 1M 200 ఇచ్చి ఉంటాను.
ఫ్లూయిడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాంగ్జైటీతో ఏదో తింటుంటాడు, వంకాయనో మిర్చియో తింటాడు, మళ్ళీ రోజు ఎక్కువ మళ్ళీ ఒక 10 డేస్కు మళ్ళీ 15 డేస్కో వస్తుంది, లేదా అంత 1 మంత్ బాగుంటుంది. 1 మంత్ బాగుండి నెక్స్ట్ ఎప్పుడో ఏదో ఫంక్షన్ ఫుడ్ తిని వచ్చాడు అనుకో, మళ్ళీ సార్ ఎక్కువైంది మళ్ళీ గాబరా పడుతుంటాడు. ఎందుకు? అర్జెంట్ కదా. గాబరా పడుతుంటే రిపీట్ చేయకండి. ఎందుకు? మైండ్ దట్ ఈజ్ అర్జెంట్. యాంగ్జైటీ పేషెంట్స్ మళ్ళీ వస్తారు క్లినిక్లో కూడా. అందుకని చూసుకొని జాగ్రత్తగా, వెన్ ఇట్ ఈస్ నీడెడ్ దెన్ ఓన్లీ రిపీట్. డోంట్ రిపీట్ అన్నెసెసరీలీ, ఎస్పెషల్లీ యాంగ్జైటీ రిలేటెడ్ కంప్లైంట్స్ when you are treating and when your remedy is anxiety remedy. Be cautious in repeating. Don't repeat. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నీకు ఆ టెన్షన్తో మళ్ళీ చిన్నదానికి కూడా మళ్ళీ వచ్చి కలుస్తారు. సార్ డాక్టర్ ఇట్లా అయింది సార్, డాక్టర్ గారు ఇక్కడ ఇదేంది, డాక్టర్ గారు కడుపులో ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నువ్వు ప్లాస్బో ఇచ్చి తగ్గిపోద్ది. అట్లా అనమాట. నువ్వు ప్లాస్బో ఇచ్చినా సార్ హైపో సార్ సార్ చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్ హైపోకాండ్రియాక్ పేషెంట్ కూడా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్? ఒకటే రూల్, ఏదైనా సరే రిపీట్ ది సిమ్టమ్స్ ఓన్లీ, బట్ ఇట్ షుడ్ నాట్ బి విత్ ద ఎక్సైటింగ్ కాస్. ఇప్పుడు హైపోకాండ్రిక్ పేషెంట్ కూడా ఎక్సైటింగ్ కాస్, ఏదో మామూలుగా మనం గ్యాస్ ట్రబుల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనుకో, ఫంక్షన్ ఫుడ్ తినా అనుకో, వచ్చానుకో, అప్పుడు రిపీట్ చేస్తామా డాక్టర్ గారు? రిపీట్ చేస్తామా సార్? ఇప్పుడు మనం ఒక పేషెంట్, గ్యాస్ ట్రబుల్ పేషెంట్ వచ్చాడు, గ్యాస్ ట్రబుల్ ఓకే పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఆ జనరేట్గా 200 ఇచ్చాం. సార్ మళ్ళీ 15 డేస్ తర్వాత వచ్చి చాలా బాగుంది సార్ అన్నాడు. మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ నొప్పి విపరీతంగా వస్తుంది సార్ అన్నాడు. అంటే ఎందుకు అంటే, నిన్న కొంచెం బాగుంది ఫంక్షన్కి వెళ్ళాను సార్, వరుస 3 రోజులు ఫంక్షన్ వెళ్ళి నాన్ వెజ్ బాగా తినడం జరిగిందన్న. అప్పుడు రిపీట్ చేయాలన్నా చేయొద్దా? చెప్పండి. చేయకూడదు సార్. చేయాలన్నా చేయొద్దా? సార్ అక్యూట్ కేసు కదా సార్, చేయొచ్చు కదా సార్? బట్ యు ఆర్ ట్రీటింగ్ క్రానిక్ కేస్ విత్ ది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కదా, నాట్ ఓకే సార్. ట్రీటింగ్ అక్యూట్లీ. రిపీట్ చేయాలన్నా చేయొద్దా? ఇంకా ఎవరైనా చెప్తారా సలహా? చేయకూడదు సార్. చేయకూడదు సార్. గుడ్. ఎందుకు చేయకూడదు అంటే, అవర్ రెమెడీ ఈజ్ వర్కింగ్ దిస్ ఎపిసోడ్ డ్యూ టు హిస్ ఫాల్టీ నేచర్, ఎక్సైటింగ్ కాస్. అందుకే నీకు రిపీట్ చేయకుండా ఏం చేయాలా? MP6 NP6 ఇచ్చి పంపించాలా. సరే 3 పూట్ల 2 వేసుకోండి, లేకపోతే మరి సివియర్గా ఉంటే పావు గంటకు ఒకసారి వేసుకోండి, అట్లా 3 సార్లు వేసుకోండి అని చెప్పాలి. సరే భలే తగ్గిపోయింది అని చెప్తాడు. లేదా చిట్కాలు ఉంటాయి, మంచి తమలపాకు పాన వేసుకోవడం, కొంచెం వామ్ వేసుకోవడం, మందు అవైలబుల్ లేకపోతే, ఇట్లా చెప్పాలి. సో డోంట్ రిపీట్ విత్ ది ఎక్సైటింగ్ కాస్. వితౌట్ ఎక్సైటింగ్ కాస్ ఇట్ ఈస్ రిపీటింగ్, దెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ ది రిపిటిషన్. ఏది లేకుండా అప్పుడు కూడా వెయిట్ చేయండి, ప్లాస్బో ఇవ్వండి, 1-2. నేను ఏం చేస్తాను, యాంగ్జైటీ కేసులో మాత్రం అది ఈజీగా రిపిటిషన్కి అంటే కంట్రోల్ చేసుకుంటుంటాను, జాగ్రత్తగా కళ్ళే పట్టుకుంటుండే కంట్రోల్ అనుకుంటుంటా. ఎందుకు? మళ్ళీ వస్తాడు, మళ్ళీ బాగుంది అంటాడు, మళ్ళీ 15 డేస్కి సార్ బాగుంది కానీ సార్ బాగా తలనొప్పి లేస్తుంది సార్ అంటాడు, కడుపు నొప్పి లేస్తుంది సార్ అంటాడు. అమ్మ అప్పటికన్నా బాగుందంటే అప్పటికన్నా బాగుంది సార్ అంటాడు. మళ్ళీ అన్ని సింటమ్స్ చెప్తుంటాడు. వాళ్ళు సింటమ్ చెప్తున్నప్పుడు ఏమో మందు వేయాలనిపిస్తుంది, అంతకుముందు అని బాగుందంటే బాగుంది సార్ అంటాడు, అప్పుడు మళ్ళీ కంట్రోల్ అనిపిస్తుంది. చెప్తున్నాడు అంటే వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇన్ మై కెరియర్. అందుకని కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంది. ఓకే, రిపీట్ చేయకండి. బయోకెమిక్స్ వాడుకోండి అంత అవసరం అనిపిస్తే, అంత సివియర్గా ఉంటాయి. లేదా ప్లాసిపోతే తగ్గిపోతాయి. ఇదనమాట. వైద్యం నందు వ్యాధి ఉపశమనించిన దశలో ఇతర ఔషధములను కానీ వాట కానీ వాడిన మందులు మరి ఒక మోతాదు వాట కానీ చేయరాదు. ఓకే.
ఆఫ్టర్ 1 month చెప్పండి సార్ మెసేజ్ చూడు. After 1 month as intermittent, dose comes under repetition. అదే చెప్తాను. రిపిటేషన్ 1 month అయినా ఎన్ని రోజులైనా వెన్ ద సిమ్టమ్స్ రిపీటెడ్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రిపీట్ వితౌట్ ఎక్సైటింగ్ కాస్. అదనమాట. నెక్స్ట్ వాడిన మందు దాని ప్రభావం చూపుచు నివారణ పూర్తి చేయటకు సహకరించును. గుర్తుపెట్టుకోండి. అప్పుడు రెమెడీ టు స్టిమ్యులేట్ ఓన్లీ. యువర్ రెమెడీ షుడ్ నాట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ క్యూర్, ఇట్ ఈస్ ఫర్ ది యువర్ రెమెడీ ఫర్ ది స్టిమ్యులేషన్. అదనమాట. తరుణ వ్యాధులు ఎట్టి నియమం ఉండనక్కర్లేదు. తరుణ వ్యాధులు డాక్టర్ గారు సార్ చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. మీరు చెప్పినట్టు క్రానిక్ కేసులో మనం ట్రీట్ చేస్తున్నాము. మీరు మీరు ఈ విధంగా మధ్యలో ఎక్యూట్ ప్రాబ్లం ఏదో ఫీవర్, దగ్గు, జలుబు బాగా సివియర్ గా ఉంది. నా ఎక్యూట్ ట్రీట్మెంట్ మధ్యలో మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు మొదట క్రానిక్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుందా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలా? అందుకని నేను మోస్ట్లీ ఏం చేస్తాను, ఇప్పుడు అలర్జిక్ ట్రీట్మెంట్ నడుస్తున్నాం. ఎగ్జాంపుల్ అలర్జిక్ కోల్డ్ కాఫ్ ఫీవర్కి ఇస్తున్నాం. బాగా సార్ కోల్డ్ వస్తాం సార్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న వచ్చాడు ఒక ఆయన, కాలికేర్ ఆర్స్టోన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ సార్ దుమ్ము దులిపాను. అప్పటి నుంచి కొంచెం లైట్గా జలుబు దగ్గు ఉంది, కొంచెం లైట్గా ఫీవరిష్గా కూడా ఉంది సార్ అని చెప్పాడు. ఫీవర్ కూడా ఉంది సార్. అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ దీనికి ఎక్యూట్ సిమ్టమ్స్, ఎక్యూట్ డ్రగ్ ఇవ్వాలా? వెయిట్ చేయాలి. అవర్ రెమెడీ ఈజ్ వర్కింగ్. కొన్ని సందర్భాల్లో వెయిట్ చేసే అవకాశం ఉండదు సార్. ఎక్యూట్స్ లో మనం జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, మధ్యలో ఎక్యూట్స్ వచ్చాయి. అదే చెప్తున్నాను. ఒక్క నిమిషం సార్. అదే అర్థమైందండి. అయిన తర్వాత అటువంటి కేసెస్ లో ఎక్యూట్ కి క్రానిక్ కి రెండింటికి దగ్గర సంబంధం ఉండి దానికి ఎక్యూట్ ఎపిసోడ్ అయిందనుకోండి, ఎక్కువ మటుకు నేను మెడిసిన్ రిపీట్ చేయను. ఒకవేళ అవసరం వచ్చి దానికి కాంప్లిమెంటరీ కానీ లేకపోతే ఎక్యూట్గా ట్రీట్మెంట్ ఇచ్చామనుకో, ఇంకా తర్వాత మళ్ళీ కాన్స్టిట్యూషన్కి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం పడదు. అదే కంటిన్యూ అయిపోతుంది. ఓకేనా సార్? సరే సార్. అంటే ఒకవేళ పొరపాటున ఎక్కువ ట్రీట్మెంట్ వేరే మెడిసిన్ ఇచ్చామనుకోండి, మొదట క్రానిక్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుందా, మళ్ళీ స్టార్ట్ చేయాలా? అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలా. వెయిట్ చేస్తే మనకి అర్థం అయిపోద్ది. అప్పుడు కానీ ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇంప్రూవ్మెంట్ లేదు, తర్వాత నెక్స్ట్ రాను అప్పుడు కానీ ఇంప్రూవ్మెంట్ లేదు అంటే అప్పుడు యూ హ్యావ్ టు రిపీట్ అకార్డింగ్ టు ద డ్రగ్ సెలెక్షన్. ఇప్పుడు అక్యూట్లో నువ్వు ఏ మెటల్స్ లేకపోతే స్ట్రాంగ్ మెడిసిన్స్, స్ట్రాంగ్ పొటెన్సీస్ ఇచ్చావు ఒకసారి అది ఆగిపోవచ్చు. లేదా నువ్వు సెలెక్ట్ చేసింది కాంప్లిమెంటరీయో లేకపోతే లెస్ డిపాక్టింగో దాంతో సెట్ అయిందనుకో, జనరల్గా అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు, అది క్లియర్ అయిపోద్ది. అందుకని ఎక్కువ మటుకు ఎక్యూట్స్లో హై పొటెన్సీ ఇవ్వకుండా దాన్ని బట్టి 30 200 ప్లాంట్స్ అంటే దాని కాంప్లిమెంటరీ రెమెడీ అట్లా చూసుకుంటాం. ఓకేనా సార్? అంటే ఒక కేసులో నేను ట్రీట్ చేసిన కేసులో నేను పల్స్టల్ 10 వరకు వెళ్ళాను డాక్టర్ గారు. క్రానిక్ కేసులో మధ్యలో చాలా ప్రాబ్లం, ఆయాసం గట్టా రావడం వల్ల నా ట్రీట్మెంట్ లో అవ్వక హాస్పిటల్లో అడ్మిట్ అవడం జరిగింది మా డాక్టర్ గారు. కొంత బ్రేక్ వచ్చింది, మళ్ళీ అంతా తగ్గి మళ్ళీ హోమియోలో వచ్చిన తర్వాత ఎక్కువ కూడా ట్రీట్ చేసాను, తగ్గింది, బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేను నా ఉద్దేశం అంటే ఆ పల్స్టర్ నాటుమూరు వేద్దామని చెప్పి ఉద్దేశంలో ఉన్నాను నేను. అదే మీరు నాటుమూరు నేను వెయ్యొచ్చా? మళ్ళీ పల్స్టర్ 2 స్టార్ట్ చేసి 1 10 వెళ్ళాలా? నా డౌట్. అయితే మీరు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ గా పల్స్టిల్ అంటున్నారు ఆ పేషెంట్ లో, అంతే కదా? అవును డాక్టర్, అవును. పల్స్టిల్ అది మొత్తం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ రెమెడీ అయితే అంత ఎక్యూట్ రానివ్వదు. అలా కాదు డాక్టర్, అది క్రానిక్ అంటే ఆస్మా కేసు. అవును సార్, ఆస్మా కేసెస్ లో కూడా అంత ఎక్యూట్ ఎపిసోడ్ రానివ్వదు. ఇఫ్ యువర్ రెమెడీ ఇస్ రైట్ అది రానియదు, అట్లా రానియదు. ఎందుకంటే లోపల నుంచి క్లియర్ చేసుకుంటూ వచ్చినప్పుడు అటువంటి ఎపిసోడ్ ని రానియకుండా కాపాడుతుంది. దెన్ ఓన్లీ యువర్ రెమెడీ ఇస్ రైట్. అందుకని ఇవన్నీ పొరపాటు సరి చేసుకుంటూ పోవడమే మనం.
అర్థమైందా సార్? అది ఇప్పుడు ఇప్పుడు నాకేం చేయమంటారు? మళ్ళీ వెనక్కి వెళ్ళమంటారా? మొత్తం రీటేక్ చేయండి. ఓకే, రీటేక్ థ్యాంక్ యూ, చేసి థ్యాంక్ యూ, మళ్ళీ కన్సిడర్ చేయండి. ఆ పాత మైండ్లోంచి పాతవన్నీ తీసేసేయండి. థ్యాంక్ యూ. పాతవన్నీ తీసేసి పల్స్లో దిగిపోకండి మైండ్. మళ్ళీ కొత్త రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ సిమ్టమ్స్ అనేది అంటే వేరే వాళ్ళతో రాయించండి కేసు టేకింగ్. కొన్ని కొత్త పాయింట్స్ సార్ వస్తాయి. అప్పుడు మరి రీకన్స్ట్రక్ట్ ఓకే, చేసి అప్పుడు ఏ మంది వస్తే ఆ మంది ఇవ్వండి. ఓకే, అట్లా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ నమస్కారం సార్. సార్. నమస్తే సార్. సార్ అది సార్ ఇట్లా ఇందాకట్లకైనా ఒక కేసులో క్రానిక్ ట్రీట్మెంట్ కోసం మందు వేసిన తర్వాత మధ్యలో ఈ దీపావళి టపాకాయలాగా అట్లా కొంచెం చేతిలో చిన్న బర్న్ అయ్యి మనం క్యాంటారిస్ అట్లా మందు వేరే డ్రగ్ వాడాల్సి వచ్చింది సార్. ఓకే ఓకే. అయితే దీని ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ పాత డ్రగ్ అట్నే కంటిన్యూ అవుతుందా లేకపోతే మళ్ళీ దాన్ని ఏమైనా రిపీట్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది సార్. ఇది డిఫరెంట్ అనమాట. ఇది ఫ్రమ్ ఎక్స్టర్నల్ కాజ్. ఇది లోపల నుంచి. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పింది ఏమో ఇంటర్నల్ కాజ్ నుంచి వచ్చింది, అంటే అలా ఆయాసం కానీ అవన్నీ లోపల నుంచి వచ్చేవి. ఇక్కడ చిచ్చుబుడి గాలింది అంటే బయట నుంచి వచ్చింది. ఇట్ ఈస్ నాట్ డిసీజ్. హనుమాన్ గారు డిసీజ్ క్లాసిఫికేషన్లో కూడా ఇవి ఇంజురీస్ కిందకి వేసారన్నమాట. అయితే ఇందులో మీరు ఏం చేస్తారంటే తర్వాత రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయండి. 90% రిపిటేషన్ అవసరం పడదు, అదే క్యూర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ సార్ అప్పటికి ఇంప్రూవ్మెంట్ ఏం లేదు సార్, 15 days తర్వాత కూడా మీరు తర్వాత అది మొత్తం క్యూర్ అయిన తర్వాత కూడా ప్లాస్బో ఇచ్చి పంపిస్తాను అనుకో సార్, అప్పటికి ఇంప్రూవ్మెంట్ లేదంటే దెన్ యూ హ్యావ్ టు రిపీట్, అదర్వైజ్ డోంట్ రిపీట్. ఓకే సార్. సరే సార్, థ్యాంక్ యూ. అట్లా ఒక్కొక్క కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను మన ట్రస్ట్లోకి వెళ్ళి జాగ్రత్తగా పెద్దోళ్ళ దగ్గర నేర్చుకోండి అని చెప్తా ఉంటాను. నెక్స్ట్, వాడిన మందును మరి ఒక మోతాదు వాడుట కానీ చేయరాదు. వాడిన మందు దాని ప్రభావం చూపుచు నివారణ పూర్తి చేయటకు సహకరించును. నెక్స్ట్, తర్ణ వ్యాధులు ఎట్టి నియమం అక్కర్లేదు. దీర్ఘ వ్యాధులను మాత్రం సవ్యంగా నిర్ణయించిన ఔషధము ఒకే మోతాదుతో నివారణము పూర్తి చేయట చాలా సందర్భంలో గమనించితివి, చాలాసార్లు గమనించినాం సార్. నువ్వు అంటే ఒక డ్రగ్ సెలెక్ట్ చేసి అంత ఈజీగా రిపీట్ చేయాల్సిన అవసరం పడదు. కరెక్ట్గా ఇఫ్ యువర్ రెమెడీ ఇస్ రైట్, ఇఫ్ యువర్ రెమెడీ సెలెక్టెడ్ విత్ కేర్ఫుల్ అబ్జర్వేషన్స్. మీకు శ్రీశైలం క్లాసెస్లో కూడా అందుకని రిపర్టరైజ్ చేసి చూపించా, ఎందుకు రిపర్టరైజ్ చేయాలని. అందుకని ఆన్లైన్ వేరు, ఆఫ్లైన్ వేరు, డిఫరెన్స్ చాలా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ మటుకు ఆఫ్లైన్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తా. ఓకే, అందుకని నార్కన్లో కూడా నేను ఏం చేస్తున్నాను, ఆఫ్లైన్లో ఒక సాటర్డే మొత్తం మార్నింగ్ 9 to 5 వరకు ఫస్ట్ ఎయిడ్, బేసిక్ ఫిలాసఫీ అండ్ ఫస్ట్ ఎయిడ్ క్లాస్ పెడదాం అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే నా గ్రూప్లో పెట్టండి, ఇది అవేర్నెస్ గ్రూప్లో పెట్టండి. నేను వాళ్ళు ఇక్కడ నార్కన్కి వచ్చేసి వాళ్ళ క్లాసులు వినొచ్చు. నెక్స్ట్, ఒక్కొక్కప్పుడు మళ్ళీ చెప్పండి సార్, చెప్తాను లాస్ట్లో మళ్ళీ అనౌన్స్ చేస్తా. ఒక్కొక్కప్పుడు ఆరోగ్యాభివృద్ధి చాలా నిదానముగాను క్రమోన్మీలనముగాను జరుగును. సైకోటిక్ కేసెస్ అనుకో స్లోగా జరుగుతాయి. అదే సిఫిలిటిక్ సోరిక్ అనుకో ఫాస్ట్గా అయిపోతుంటాయి. అందుకని మ్యాథమ్స్ బాగా స్టడీ చేయమని చెప్తాను. మ్యాథమ్స్ స్టడీ కూడా చాలా ఉపయోగపడుతుంది మనకి. ఇట్టి సందర్భంలో అదే ఔషధంను 40, 50, 60 100 దినముల పాటు పనిచేసి కర్తవ్యం నిర్ణయిస్తూ, సైకోటిక్ కేసులోనేమో చాలా లాంగ్ పనిచేస్తుంది. అందుకని ఆ అమ్మాయికి ఇగ్నిషియాటోన్ ఇస్తే ఆ నాడ్యూల్స్ మీద ఇంకా పనిచేస్తూ ఉంది. 1 year తర్వాత కూడా ఇగ్నిషియాటోన్ కూడా వస్తుంది. ఎందుకు? ఇది సైకోటిక్ కేసు. అదే సోరిక్ కేసు అనుకో అన్ని రోజులు పనిచేయదు, సైకోటిక్ అని సివిలిటిక్ అని. ఒక 1, 2 months 3 months తర్వాతనో 4 months తర్వాతనో సార్ మళ్ళీ ఇబ్బంది అయిందంటాడు. అట్లా అన్నమాట. అకార్డింగ్ టు మ్యాథమ్ ఆల్సో అవర్ రెప్యుటేషన్ డిపెండ్స్. అంటే డిపెండ్స్ అంటే ఏదైనా ఒకటే రూల్, వెన్ సిమ్టమ్స్ ఆర్ రిపీటెడ్. కానీ సైకోటిక్ కేసులో అంత స్లోగా ఉంటుంది ఫేస్. అట్లా ఇట్లా జరుగుట అరుదుగా నుండి అంగీకరించు. వైద్యుని ప్రత్యేకతను బట్టి, రోగి నియమశీలతను బట్టి ఈ కాలపరిమితి సగముకో 4వ వంతునకో అంతకన్నా కూడా తగ్గవచ్చు. జాగ్రత్తగా చూసుకొని టైం అంటూ లేదు. నెక్స్ట్, నా అనుభవం బట్టి ఈ దిగువ నియమాలు పాటించడంతో ఈ ఫలితంలో సుఖవంతంగా పొందవచ్చును. నా అనుభవం బట్టి ఇలాంటివి అయితే ఫలితాలు మంచిగా ఉంటాయని చెప్తున్నాడు. ఏంటి చెప్తున్నాడు? మిక్కిలి జాగరూకతతో
పరిపూర్ణ సారూప్యం గల మందును నిర్ణయింపవలెను. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి డ్రగ్ని. నెక్స్ట్, చక్కగా సూక్ష్మీకరించి మందును నీటిలో కలిపి వాడవలను. అక్యూట్లో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒక మెడిసిన్ డైరెక్ట్గా వేయకుండా నీళ్ళలో కొన్ని నీళ్ళు, ఒక 10 ml వాటర్ కాచి చల్లార్చిన నీళ్ళలో, ఇది కూడా వేడి నీళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళలో ఒక మెడిసిన్ వేసి అది కరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ తాపించండి. ఒక మోతాదు కన్నా ఇంకొక మోతాదు సూక్ష్మీకరణం క్రమంగా స్వల్పంగా పెంచవచ్చు. ఎట్లా పెంచాలి మరి? ఒకవేళ తర్వాత రిపీట్ చేయాల్సి వచ్చిన అవసరం ఉంది అక్యూట్లో, ఒక 4 hours తర్వాత, మళ్ళీ 5 hours తర్వాతనో, హాఫ్ డే తర్వాతనో మళ్ళీ కొంచెం ఎక్కువ అనిపించింది. అంతకుముందు బాగుండే సార్, సాయంత్రం వరకు బాగుండే కానీ మళ్ళీ ఎందుకు ఎక్కువ అనిపించింది సార్ అంటే అప్పుడు ఏం చేయాలా? అదే పొటెన్సీ రిపీట్ చేయలేము. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒక 10 స్పూన్స్ అందులో పోసేసి మళ్ళీ 10 times స్టీర్ చేయాలి దాన్ని. ఒక 10 times ఇట్లా క్లాక్ వైజ్లో తిప్పి అప్పుడు మళ్ళీ 2 చెంచాలు అయిన నీళ్ళు ఇవ్వాలి. అట్లా చేయమంటారు ఇక్కడ. సూక్ష్మీకరణం క్రమంగా స్వల్పంగా పెంచాలండి. ఒక మోతాదునకు ముందు మోతాదుతోనూ తర్వాత మోతాదుతోనూ సూక్ష్మీకరణం మార్పు ఉండవలను. ఒకవేళ ఫస్ట్ 200 ఇచ్చామనుకో, తర్వాత 201 ఇవ్వాలి. అక్యూట్ కానీ క్రానిక్లో కానీ చూసుకుంటే అట్లా చేయడం వల్ల ఇంకా ఇంప్రూవ్మెంట్స్ బాగుంటాయి. 200 బాగా పనిచేసింది అనుకో, రిపీట్ చేసినప్పుడు రిపీటేషన్ అవసరం పడితే 200 ఇస్తే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ లేదనుకో 201 ఇవ్వచ్చు. లేదా రిపీటేషన్ చేసినప్పుడు 201 ఇవ్వండి. 200 కన్నా 201 ఇవ్వండి, ఇంకా బాగా పనిచేస్తుంది. 201 తర్వాత మళ్ళీ రిపిటేషన్ పడితే 202 ఇవ్వచ్చు. అట్లా మనం మామూలుగా ఏం చేస్తాం, 200 తర్వాత 1 ఇస్తుంటాం. అట్లా కాకుండా ఇవి తయారు చేసుకునే విధానం చెప్తున్నారు ఇక్కడ మన మాస్టర్ గారు. ఒక మోతాదునకు ముందు మోతాదుతోనూ తర్వాత మోతాదుతోనూ సూక్ష్మీకరణ మార్పు ఉండవలను. ఇట్లు చేసినచో ఔషధ వ్యాధి నైసర్గిక వ్యాధిని గురిపెట్టి పోరాటంలో అవాంఛనీయమైన ప్రతీకారం ఉండదు, అగ్రవేషన్స్ ఉండవు ఇట్లా చేయడం వల్ల. ఇది ఫస్ట్ డోస్ పనిచేసిన తర్వాత నెక్స్ట్ డోస్ మాస్టర్ రిపిటేషన్లో లైట్గా దాని యొక్క పొటెన్సీ పెంచడం వల్ల అగ్రవేషన్స్ ఉండవు, చాలా ఉండవు. ఒకే సూక్ష్మీకరణ ఒకే లక్ష్యలో పలు మోతాదులు వాడటం వలన జరుగు ప్రతిక్రియలకు అవకాశం ఉండదు. ఒకటే మెడిసిన్ రిపీట్ చేస్తే అగ్రవేషన్స్ ఉండవచ్చు. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. క్రానిక్ కేసెస్లో ఇంకో నక్షత్రం 200 బాగా పనిచేసింది అనుకో, కాన్స్టిట్యూషనల్గా, తర్వాత రిపిటేషన్ పడింది అనుకో 201 ఇవ్వండి. 201 ఇవ్వండి. మళ్ళీ 201 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మళ్ళీ అవసరం పడితే 202 ఇవ్వండి. ఈ మెథడ్ చాలా మటుకు అగ్రవేషన్స్ని తగ్గిస్తుంది. ఇవి 201 మళ్ళీ రిపీట్ చేసాను అనుకో, మళ్ళీ లైట్గా అగ్రవేషన్ వస్తుంది. అట్లా కాకుండా 101 1m+1 1m+2 1m+ అయితే మళ్ళీ 1m+2 తయారు చేసినప్పుడు జాగ్రత్త ఏం చేయాలి, 1m+1ని జాగ్రత్త తెచ్చుకోవాలా. మళ్ళీ వేరే తయారు చేసి ఇవ్వడానికి రాదు. అంతకుముందు అయితే 201 సపోజ్ నక్షత్రం 200 ఇచ్చావు అనుకో, నక్షత్రం 200 నుంచి 201 తయారు చేసి వాళ్ళకి ఒక డోస్ ఇచ్చావు. తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం పడింది. అప్పుడు 202 తయారు చేయాలంటే ఎక్కడి నుంచి తయారు చేయాలా? అంతకుముందు వాడికి ఏది మంది వేసామో 201 తయారు చేసి పక్కన పెట్టుకున్నాము, దాని నుంచి 202 తయారు చేసి ఇవ్వాలా. అంతేగాని మళ్ళీ వేరేగా 202 తయారు చేస్తే మళ్ళీ పనికిరాదు. ఎందుకు? చాలా ఫ్రాక్షన్స్ ఉంటాయి, చాలా మైన్యూట్గా ఏవో రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి, అందుకని అవి పొరపాటు అవుతాయి. ఇది మాస్టర్ గారి విధానంలో. సార్ చెప్పండి. ఇది ఆల్కహాల్తో స్టోర్ చేయాలా? ఆల్కహాల్లోనే అంటే అక్యూట్లోనేమో వాటర్లో నడుస్తుంది, వాటర్లో పర్వాలేదు. క్రానిక్లో మాత్రం ఆల్కహాలే వాడండి. స్పిరిట్ ఎన్ని రోజులు పని చేయొచ్చండి వాటర్లో మాక్సిమం 1-2 days అంతే, ప్రిజర్వేషన్ ఉండదు. అదే ఓకే, ఇవాళ ఆర్గాన్ అపార్థమే క్లాస్ అయిపోయింది. సరే, ఓకే. ఎందుకంటే చాలా ముఖ్యమైన టాపిక్ ఇది కూడా. ఎందుకంటే రిపిటేషన్ ఎట్లా చేయాలి, ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హనుమాన్ గారు డైరెక్ట్గా ఎక్కడ ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇచ్చినందుకు నాకు కూడా కొంచెం ఉత్సాహం వచ్చింది. సరే, ఓకే.
నెక్స్ట్ విల్ గో ఫర్ ది మ్యాజమ్. మ్యాజమ్ కూడా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవాళకి మ్యాజమ్స్ అనే టాపిక్ ఇక్కడ బ్రేక్ చేస్తా ఇవాళ చెప్పేసి. నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో ప్లంబర్ తీసుకుంటా. మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు అప్పుడు సైకోసిస్, మళ్ళీ ఒకసారి బ్రేక్ ఇచ్చినప్పుడు సిఫిలిస్ అట్లా తీసుకుంటాను. ఓకే, కంటిన్యూస్గా ఫిలాసఫీ కాకుండా మెటమెటిక్గా తీసుకుంటూ మధ్యలో ఇస్తాను. ఓకేనా సార్? ఇది నెక్స్ట్ సార్, అంతే కదా సార్. ఇవాళ మ్యాథ్సమ్స్ ఇవాళ కంప్లీట్ చేసి ఇవాళ కొంతవరకు చెప్పేసి బ్రేక్ ఇస్తా. మనం ఇంతవరకు మ్యాథ్సమ్స్ గురించి చెప్పుకున్నాం. ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ చేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను. సోరా చెప్పుకున్నాం. దే ఆర్ వెరీ క్విక్, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ వెరీ ఓవర్ యాక్టివ్ అండ్ సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్. ఎక్కువ మటుకు మన అలర్జీలు, డస్ట్ అలర్జీలు ఇవన్నీ కూడా సోరా కిందకే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఓవర్ యాక్టివ్, ఇంపేషెంట్, అండర్స్టాండింగ్ అదర్స్. సరే ఒక్కసారి చదువుతాను నేను, ఎందుకంటే క్విక్ అండ్ ఇంటెలిజెంట్. దే ఆర్ క్విక్ అండ్ ఇంటెలిజెంట్, దెన్ దే ఆర్ ఇన్ యాజిటేటెడ్ స్టేట్, అంటే మామూలు కన్నా ఎక్కువ రియాక్ట్ అవుతుంటారు. నెక్స్ట్ ఇంక్విజిటివ్ దాన్ రిక్వైర్డ్, మామూలుగా ఎంతైతే ఉంటో దానికన్నా ఎక్కువ కుతూహలంగా ఉంటుంది. అంటే సినిమాల్లో మనకు వాళ్ళు క్రియేట్ చేసే కుతూహలం కాకుండా వీళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఈస్ నోన్, అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వాడికి. అంటే ఎందుకు ఇంకా ఇంకా నేర్చుకోవాలి ఉంటుంది అనమాట. ఇంపేషెంట్ ఇన్ అండర్స్టాండింగ్ అదర్స్, ఓపిక తక్కువ సోరా వాడికి. ఓవర్ యాక్టివ్ అండ్ ఓవర్ ఇంటెలిజెంట్ టు ది డిగ్రీ ఆఫ్ నర్వస్నెస్, ఎక్కువ యాక్టివ్గా ఉంటారు, ఓవర్ ఇంటెలిజెంట్. నెక్స్ట్ ఇరిటేటెడ్ ఈజీలీ, చిరాకు ఎక్కువ సోరాలో. ఎందుకు? ఇట్ ఈస్ ఇరిటేటెడ్ అండ్ ఇన్ఫ్లమేషన్ కదా. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, విపరీతమైన నీరసం, అది కూడా సోరానే. మళ్ళీ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ సోరాకు వేరేలా ఉంటుంది, సైకోసిస్ వేరేలా ఉంటుంది, సిఫిలిస్ వేరేలా ఉంటుంది. అది మీకు చెప్పినప్పుడు కంపేర్ చేసినప్పుడు చెప్తా. ఇందులో మాత్రం సోరాలో చాలా నీరసం ఉంటుంది. ఓవర్ సెన్సిటివ్ పీపుల్ టు ఎన్విరాన్మెంట్, టు స్మెల్, టు టేస్ట్, టు డస్ట్, టు weather changes, whatever it may be, they are very over sensitive people. ఈవెన్ చిన్నగా ఇట్లా ఇట్లా ఎరా ఇట్లా ముట్టుకున్నాం అనుకో అని ఏడుస్తారు. ఎందుకంటే నన్ను కొట్టినావు అంటారు వాడు. నన్ను కొట్టినావు అంటాడు. ఎందుకు ఇట్లా ముట్టుకుంటే కూడా అట్లా ఉంటారు. మనకేమీ ఇలా అనుకుంటాం చూసావా, అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళందరూ సోరానే. వాళ్ళకి కొంచెం నయ్యం, హ్యాపీ. అదే సివిలిస్ వాడితే సివిల్ అయితే మళ్ళీ కొడతాడు, సైకోసిస్ వాడితే గిచ్చుతాడు మళ్ళీ. ఏ స్మాల్ పిన్ ప్రిక్ ఈజ్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఏ బిగ్ కట్ అండ్ సఫర్స్ బ్యాడ్లీ, దాన్ని ఎక్కువగా ఫీల్ అవుతాడు. అర్థమైందా? అట్లా అనమాట. ఆర్జినేటికం, ఫాస్ఫరస్, ప్లంబం, చైనా, నక్స్వామిగా ఇవి చాలా రెమెడీస్ ఉన్నాయి. వెలీరియానా కూడా ఉంది. వెలీరియానా కూడా అట్లా 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 ఉంటాడు వాడు కూడా, చాలా ఎక్కువ ఫీల్ అవుతాడు. హిస్టీరికల్ రెమెడీ. నెక్స్ట్ ప్రౌడీ నేచర్, చాలా గర్వం ఎక్కువ ఉంటుంది. రెడీ టు వీప్, షెడ్స్ టియర్స్ ఆఫ్ ఫర్ సిల్లీ కాజెస్, చిన్న వాటికి కూడా ఎక్కువ తక్కువ కన్నీళ్ళు వచ్చేస్తాయి వాడికి. నెక్స్ట్ యాంగ్జైటీ, క్విక్ చేంజ్ ఆఫ్ మూడ్స్, తక్కువ మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వీళ్ళకి. చాలా మూడ్స్, అప్పుడే ఎక్కువ సంతోషపడుతుంటాడు, అప్పుడే బాధపడుతుంటాడు, అప్పుడే కోపం ఎక్కువ ఉంటుంది, అప్పుడే అయ్యో అయ్యో సారీ 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 అంటుంటాడు. అట్లా ఉంటారు. ఎవరు ఓపెన్ చేసిండ్రు చూడ, దాని మీద లైన్ వేసిండ్రు. నెక్స్ట్ సార్ షేర్ స్క్రీన్ టచ్ చేయకండి సార్. ఎవరో ఎల్లో లైన్ గీసిండ్రు. సరే
ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం తక్కువ. ఇంక్లినేషన్ టు మాన్యువల్ వర్క్, డిసింక్లినేషన్ టు మాన్యువల్ వర్క్. కాయ కష్టం చేయాలంటే వాడికి అస్సలు బద్దకిస్తాడు. సెన్సిటివ్ మైండ్స్ స్టార్ట్స్ గెట్టింగ్ హర్ట్ అండ్ అఫెండెడ్ వెరీ ఈజీలీ బై మ్యాటర్స్ లైక్ జోక్స్ ఎక్సెట్రా. చిన్నవాడు కూడా ఎంబడే హర్ట్ అవుతాడు, చాలా హర్ట్ అవుతారు. ఎందుకు? ఓవర్ సెన్సిటివ్ పీపుల్, దే ఆర్ వెరీ ఓవర్ సెన్సిటివ్ పీపుల్. అట్లా అంట. టిమిడ్, యాంగ్షియస్, కేర్ఫుల్నెస్, గోయింగ్ ఇన్ టు ఏ షెల్. టిమిడ్, దే ఆర్ వెరీ టిమిడ్. యాంగ్షియస్, కేర్ఫుల్నెస్, గోయింగ్ ఇన్ టు ఏ షెల్. టిమిడ్ చాలా పరిక్కిగా ఉంటారు. యాంటిసిపేటరీ యాంగ్జైటీ కూడా ఎక్కువ ఉంటుంది. యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటే ఏమవుతుందో టెన్షన్ ఎక్కువ పడతారు. ఇంతవరకు పోయినసారి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ డిసీజెస్ ఆఫ్ ది సోరా చెప్పుకుందాం. ఓకే, ఇంకొంచెం పాయింట్స్ మిస్ అయినాయి మాత్రం మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. సోరా ఈజ్ ది క్విక్, ఇంటెలిజెంట్, మేక్స్ ఓవర్ యాక్టివ్, ఓవర్ ఎకానమీ, ఓవర్ యాక్టివ్, చాలా ఓవర్ యాక్టివ్ ఉంటారు. దెర్ ఈజ్ నో పర్టికులర్ టైమ్ ఆఫ్ సఫరింగ్స్. ఎక్కువ మటుకు ఒక టైం అంటూ ఏం ఉండదు ఎక్కువ మటుకు. ఇప్పుడు సైకోసిస్, సిఫిలిస్ వాళ్ళకి నైట్ టైం అన్నట్టు సోరా ఉంటే డే టైం ఎక్కువ ఉండొచ్చు అంతేగాని స్పెసిఫిక్గా ఖచ్చితంగా చెప్పలేము. సిఫిలిస్ వాళ్ళకి ఖచ్చితంగా నైట్ టైం అగ్రవేషన్ ఉంటుంది. ఇట్లా. నెక్స్ట్, ద కీనోట్ ఈజ్ మైండ్ ఈజ్ అహెడ్ ఆఫ్ టైం. అంటే టైం అనేది వాళ్ళ లోపల ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అట్లా అప్పుడే అయిపోయింది అంటారు, లేకపోతే అప్పుడే అంటారు. అట్లా ఆ యాంగ్జైటీ, టెన్షన్స్ వల్ల అట్లా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్, ఫీల్స్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్, దట్ ఈజ్ లాకింగ్ ఇన్ హిమ్. ఏదో జరిగిపోయింది అని ఫీల్ అవుతా ఉంటాడు. ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ గుడ్, ఎన్విరాన్మెంట్ బాగాలేదని ఫీల్ అవుతుంటాడు. హీ హ్యాస్ టు చేంజ్, మార్పు చేయాలి. అది బాగాలేదు, ఇది బాగాలేదు అనుకుంటుంటాడు. దట్ ది సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ ఫేవరబుల్ అండ్ దట్ ది పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ హిమ్ ప్రాపర్లీ, తో హీఈస్ రైట్. నేనంతా కరెక్ట్గా ఉన్నా కూడా జనాలు నన్ను కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నాడు సోరావాడు. నెక్స్ట్, ది బ్యాలెన్స్ ఈజ్ మిస్సింగ్, బ్యాలెన్స్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మిస్సింగ్. గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్క్రిమినేషన్, విచక్షణ. ఇది చెయ్యాలన్నా, ఇది చెయ్యొద్దా అనే విచక్షణ కూడా పోతుంది. సోరా వాడికి ఎక్కువ ఉంటుంది విచక్షణ. సిఫిలిస్ వాడికి ఆ విచక్షణ చాలా మంది తక్కువ ఉంటుంది. వాడు ఖచ్చితంగా అంటే ఇది చెయ్యొచ్చా, ఇది చేయొద్దా అనేది సోరా వాడికి బాగా తెలుసు. బ్యాలెన్స్ ఈజ్ మిస్సింగ్. ఒక్కోసారి సోరా వాడికి కూడా బ్యాలెన్స్ మిస్ అవుతా ఉంటాడు. కానీ మరీ ఓవర్ యాక్టివ్గా ఉండదు. సిఫిలిస్లో అంత ఎక్కువ ఉండదు. ఫాల్ట్ ఫైండింగ్ ఈజ్ మోస్ట్ మేనిఫెస్ట్ క్వాలిటీ. ఫాల్ట్ ఫైండింగ్ ఎక్కువ, ప్రతి ఒక్క దానికి వీడు తప్పులు పడతా ఉంటాడు. ఎక్కువ మటుకు ఫాల్ట్ ఫైండింగ్లో ఎవరు ఉంటారు? ఆర్సికమ్ ఆల్బమ్ అండ్ సల్ఫర్, వీరిద్దరు కింగ్స్ ఆఫ్ ఫాల్ట్ ఫైండింగ్, ఆర్సికమ్ అండ్ సల్ఫర్. నెక్స్ట్, గెట్స్ ఇరిటేటెడ్ ఫ్రీక్వెంట్లీ విత్ నో కాజ్. లెకసిస్ బాగా ప్రామినెంట్ కదా ఫాల్ట్ ఫైండింగ్ లో. ఫాల్ట్ ఫైండింగ్ కాదు, లెకసిస్ వాడిది వేరేలా ఉంటుంది. వాడిది వేరేలా ఉంటుంది. వాడి జలస్తి వాడిది చూపించేది నీకు అర్థం కాదు. ఫాల్ట్ ఫైండింగ్ అంటే ముఖం మీదనే మాట్లాడతారు. చాలా ఉన్నాయి ఫాల్ట్ ఫైండింగ్కి. ఆర్సిక్ ఆల్బమ్, గ్రాఫైటిస్, నాట్రమ్ సిలికేటా, సల్ఫర్, సింఫైటమ్, వెరాటమ్ ఆల్బమ్, ఇవి అనమాట ఫాల్ట్ ఫైండింగ్ అంటే ఎక్కువ మటుకు. బట్ మనకు మాస్టర్ గారు ఇచ్చినాయి ఆర్సిక్ ఆల్బమ్, సల్ఫర్ ఇచ్చారు. గ్రాఫైటిస్ కూడా ఉంది. గ్రాఫైటిస్ కూడా ఫాల్ట్ ఫైండింగ్ ఉంది మరి కదా. మరి నెక్స్ట్, గెట్స్ ఇరిటేటెడ్ ఫ్రీక్వెంట్లీ విత్ నో కాజ్. ఏ కారణం లేకుండా కూడా దాని తప్పులు పడుతూ ఉంటాడు. లాక్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ది అండర్ కరెంట్ కాజ్ ఆఫ్ ఆల్ ద మెంటల్ సిమ్టమ్స్. ప్రతి ఒక్క దానికి శక్తి లేనట్టుగా నిస్సత్తు ఉంటాడు. మెంటల్లీ ఆర్ ఫిజికల్కి అట్లా ఉంటాడు, మెంటల్గా అట్లే ఉంటాడు, నిస్సత్తుగా ఉంటాడు.
Lack of energy. Want of courage is the basic with him. Confidence తక్కువ వాడుకోవడం, చాలా తక్కువ. ఇట్ కాజెస్ షో ఆఫ్ ఇరిటబిలిటీ అండ్ క్వారల్సమ్ నేచర్. దానివల్ల వాడి మీద కరేజ్నెస్ అంటే ఏంటి, ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల ఇరిటబిలిటీ అండ్ క్వారల్సమ్నెస్, చిరాకు పడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు, ప్రతిదానికి కొట్లాడుతూ ఉంటారు. ఫియర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫియర్స్. ప్రతి ఒక్క దానికి భయపడతా ఉంటాడు. చేద్దా ఇట్లా చేసినా ఇట్లా చేసినా, అనవసరంగా బుక్ పెట్టినాను వాళ్ళకు దేవుడి కోపం వస్తుందేమో, ఇట్లా రకరకాల చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ భయపడుతుంది. కన్ఫ్యూజన్ ఇన్ థాట్స్ అండ్ యాక్షన్. కన్ఫ్యూజన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. Loth's life prefers to die but has no suicidal mania and at the same time fears of death. లోస్ ఆఫ్ డెత్ అనేవరకు మనకు అంటే జీవితేచ్ఛ లేకపోవడం, బతకాలం లేకపోవడం అనగానే టక్కున సివిలిక్ మ్యాజం గుర్తొస్తుంది. కానీ సోరాలో కూడా ఉంటుంది. కానీ సోరాలో వాడికి ఎట్లా ఉంటుంది, ఊతపదంగా ఉంటుంది, వాడేం చేసుకోడు. ఇటువంటి వాళ్ళని విడిచిపెడితే ఎప్పటికి కూడా సూసైడ్ చేసుకోడు. అదే సివిలిక్ మ్యాజంలో వాడు చచ్చిపోతాను అనుకో, నీవు వాడిని కేర్ తీసుకున్నప్పుడు వాడు చచ్చిపోతాడు. దట్ ఈస్ ద సివిలిక్ మ్యాజంలో ఉండే జీవితేచ్ఛ లేకపోవడం, లోత్స్ ఆఫ్ లైఫ్. అదే సోరా అనుకో, రోజు 10 సార్లు అంటాడు చచ్చిపోవాలి అంటాడు. వాడేపు చచ్చిపోడు, వాళ్ళ నైన్లు బతాడు. అట్లా ఉంటాడు సోరాలో. దే ఫియర్స్ డెత్. అరే నువ్వు చచ్చిపోతాను బాయికి వెళ్ళావు కదా అంటే, అక్కడ కప్పలు ఉన్నాయరా, ఇంకోటి ఏంటంటే చలికాలం నీళ్ళు చల్లగా ఉంటాయి, ఎట్లా చచ్చిపోతాను రా వాడి అంటాడు వాడు. ఇక ఇదే ఎగ్జాంపుల్ చెప్తారు, నీళ్ళు చల్లగా ఉన్నాయి ఎట్లా చచ్చిపోమంటారా అని చెప్తారు. అందుకని అట్లా ఉంటాయి వాళ్ళ లాజిక్లో, సోరాలో ఉండేవి. సోరాలో ఉండే సూసైడ్ థాట్స్ అట్లా ఉంటాయి. అరే జీవితం వేస్ట్ రా, చచ్చిపోతే అయిపోయి అంటాడు వాళ్ళు. అది ఊతపదం అంతేగాని వాడిని చచ్చిపోడు సోరాలో ఉండి. లేదా మూడ్ చేంజింగ్ ఉంటాయి. యాంటిక్ రూల్లో ఎట్లా ఉంటుంది, మూడ్ చేంజింగ్ ఉంటుంది. వాడు సెంటిమెంట్గా మూన్ లైట్ పడ్డప్పుడు కానీ, లేకపోతే ఏదైనా విషాదకర సంఘటనల అన్నప్పుడు కానీ వాడికి అబ్బాయి ఎందుకు బతకాలి, ఇంకా బతకొచ్చా అని భావకవిత్వం వస్తూ ఉంటాడు. జీవితం ఎందుకు జీవితం అని అట్లా వాడి థాట్స్ వస్తుంటాయి యాంటిక్ రూల్లో. అదే ఆర్సికాలం అనుకో, వాడికి కూడా చచ్చిపోవాలి ఉంటుంది, కానీ వాడు చావడు. వాడు చచ్చిపోవాలంటే భయం కదా. ఆర్సికాలం వాడికి చచ్చిపోవాలంటే చాలా చాలా భయం. అట్లా అనమాట. నెక్స్ట్ ఆరమెట్టువాడు అట్ట కాదు, వాడు వన్స్ కమిటెడ్ వాడు చచ్చిపోతాడు. నెక్స్ట్ లైకోపోడియం వాడికి కూడా ఉంటుంది, విరక్తి ఉంటుంది, బాగా విరక్తి ఉంటుంది, కానీ వాడు చచ్చిపోడు. చైనాలో కూడా ఉంటుంది లోత్స్ ఆఫ్ లైఫ్, చాలా ప్రామినెంట్. సూసైడ్ టెండెన్సీస్ చైనాలో ఉన్నాయి, మీరు చదవండి. నేను ఫస్ట్ మీకు చైనా ఫస్ట్ డేలోనే మీకు చైనా స్టార్ట్ చేశాను కదా, అందులో కూడా మీకు ఈ పాయింట్ చెప్పాను. లోత్స్ ఆఫ్ లైఫ్, చనిపోవాలని అంటాడు కానీ వాడు ఎక్కువ చనిపోడు. చైనా వాడు కూడా చనిపోడు. వాడికి చనిపోవాలని ఒక భావకవిత్వం లేకపోతే ఒక ఆవేశం వస్తూ ఉంటుంది. చైనా మెంటల్ సిమ్టమ్స్ చదవండి, ఎక్సలెంట్ ఉంటాయి. చైనాని మామూలుగా మనం మెంటల్గా కాన్స్టిట్యూషన్ చదవం. ఫస్ట్ క్లాస్లో మీకు చైనా చెప్పినప్పుడు, చైనా గ్రూప్స్లో చెప్పినప్పుడు ఫస్ట్ లెక్చర్ చూసుకోండి, ఎక్సలెంట్ చైనాలో మాత్రం. అది తర్వాత పోస్ట్ చేద్దాం, ఒకసారి చూసుకొని పోస్ట్ చేద్దాం. చైనా అనమాట. నెక్స్ట్ మెర్క్సాల్లో కూడా చనిపోవాలని ఉంటుంది కానీ వాడు నేను చనిపోడు, కొంచెం డిస్ట్రక్షన్ ఉంటుంది వాడికి అంతే. నెక్స్ట్ ఫాస్ఫరస్ వాళ్ళు ఎట్లా ఉంటారు, చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళ బాస్ గట్టిగా తిట్టాడనుకో, ఇంకా నేను బతకను ఏడుస్తూ ఉంటారు, కానీ వాళ్ళని చనిపోరు వాళ్ళు కూడా. అదే సివిలిక్ ఫేజ్కి వచ్చేవరకు మాత్రం డిఫరెంట్గా ఉంటారు. మళ్ళీ తూజా వాళ్ళు ఎట్లా ఉంటారు, రోజు 10 సార్లు చచ్చిపోతా అని పక్కవాడికి చచ్చిపోవాలని అనిపించినట్టు చేస్తాడు, కానీ వీడు మాత్రం చావడు. అట్లా ఉంటారు తూజా వాళ్ళు అట్లా. నెక్స్ట్ ప్రౌడీ నేచర్, ఫీల్ దట్ హీ సుపీరియర్ దాన్ ది అదర్స్. చాలా మిగతా వాళ్ళతో పోలిస్తే నేను చాలా గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ప్రౌడ్ నేచర్ ఏది సోరానే, అది కూడా సోరానే. అంటే ఇందులో నోట్స్లో కొన్ని మిస్ అయ్యాను కనుక మళ్ళీ మాన్యువల్గా చెప్పాల్సి వస్తుంది. ఈ సుపీరియర్ దాన్ ది అదర్స్
అండ్ లుక్స్ ఎట్ అదర్స్ ఇన్ ఏ కంటెంప్ట్, అంటే మిగతా వాళ్ళని కించపరుస్తూ చూస్తాడు. సుపీరియర్ కాంప్లెక్స్ అనగానే మనకి డ్రగ్ ఏ గుర్తు వస్తుంది? ప్లాటినం. ప్లాటినా. ప్లాటినా వాడు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాడో తెలుసా సార్? వాడు ప్రౌడినెస్ అంటే ఈ కింగ్ అంటే కింగే గుర్తుపెట్టుకోండి. ప్లాటినా ఈజ్ ఎ వెరీ ప్రీషియస్ మెటీరియల్, చాలా విలువైన లోహం ప్లాటినం. అంత ఎక్కడో భూమిలో ఎన్నో ఖనిజాల్లో బంగారం వాటిలో కొంచెం పరిమాణంలోనే మాత్రమే ప్లాటినం దొరుకుతుంది. అంత అమూల్యమైన వస్తువు ప్లాటినం. అందుకని వీళ్ళు కూడా అట్లా ఉంటారు, అమూల్యంగా ఉంటారు. వాళ్ళు రోడ్డుకి వెళ్ళి చిల్లరగా ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేయడం, లేకపోతే రోడ్డు మీద వాళ్ళతో కొట్లాడడం, ఇట్లా చేయరు ప్లాటినం వాళ్ళు. చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. దే మెయింటైన్ డిగ్నిటీ అండ్ దే డ్రెస్సెస్ ఇన్ ఏ డిగ్నిఫైడ్ మేనర్, దే స్పీక్ ఇన్ ఏ డిగ్నిఫైడ్ మేనర్ అండ్ దే డూ ఎవ్రీథింగ్ ఈజ్ ది డిగ్నిటీ. ప్లాటినా. అదే వెరట్రమ్ గారు అనుకో, వాడికి కూడా ప్రౌడ్ ఎక్కువ ఉంటుంది. వాడు చిన్న వాటికి గీసి కొట్లాడుతూ ఉంటాడు వాడి ఈగో కోసం. వాడు ఎంతసేపు నువ్వు గ్రేట్ అనాలా. వెరట్రమ్ వాడు కూడా చాలా ప్రౌడ్ అయ్యాడు. ఎంత ప్రౌడ్ ఉంటుంది. వాడు ఒక మాట అన్నావంటే వాడు పని చేయడు. వాడు పని చేస్తున్నంతసేపు నువ్వు గ్రేట్ అనాలన్నమాట. అబ్బాయి ఎంత కష్టపడి పని చేస్తున్నావు అబ్బాయి అనాలి. అప్పుడు వాడు సంతోషం వెరట్రమ్ వాడికి. నెక్స్ట్ సల్ఫర్ అనుకో, సల్ఫర్లో కూడా ప్రౌడ్ ఉంటుంది. సల్ఫర్లో ప్రౌడ్ ఎట్లా ఉంటుంది? వాడు చెప్పేవేమో శ్రీరంగ నీతులు అట్లా ఉంటాయి వాడి ప్రౌడ్నెస్. వాడిని చిన్న మాట అన్నావు అనుకో, వాడిని ఆపోజిట్గా వాడు మస్తు లాజిక్లు చెప్తాడు. సల్ఫర్ వాడికి కూడా ప్రౌడ్ ఉంటుంది. నెక్స్ట్ లైకోపోడియం వాడి యొక్క ప్రౌడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది తెలుసా? ఎట్లా ఉంటుందంటే వాడు చాలా మెయింటైన్ చేస్తుంటాడు. వాడు చూస్తే అబ్బా అని భయం అవుతుంది వాళ్ళకి. ఫస్ట్ విజిట్లో వాడు చూసాం. తర్వాత రెండో విజిట్ మూడో విజిట్ చూస్తే వాడు చాలా తగ్గిపోయి ఉంటాడు. మనతో తగ్గిపోయి వాడు అసలు ప్రౌడ్నెస్ అనిపించదు. వాడు చాలా ఫ్రెండ్లీగా ఉండిపోతాడు. వాడి టిమిడ్నెస్ అవన్నీ కూడా బయటపడతాయి. ఫస్ట్ మాత్రం చాలా హీ వాంట్స్ టు మెయింటైన్ దట్ హార్టినెస్. అందుకని ఫస్ట్ విజిట్లో మనకి లైకోపోడియంలో వాడు హార్టీగా కనిపిస్తాడు, అంటే ప్రౌడ్గా కనిపిస్తాడు, తర్వాత కనిపించాడు. అదే లెకసిస్లో వాడి కూడా ప్రౌడ్ ఉంటుంది, కానీ వాడి ప్రౌడ్ వేరు. వాడి జలసీతో కూడా ఉండి వాడి ప్రౌడ్ చాలా డేంజరస్ అట్లా అనమాట. నెక్స్ట్ రెడీ టు వీప్, షెడ్స్ టీయర్స్ ఫర్ సిల్లీ కాజెస్. ఎప్పుడు కళ్ళ నీళ్ళు వస్తాయా, ఎప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుందామా, నీవు చిన్న మాట అనుకో ఎంబడే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎంత సోరానే. అయితే మనం మామూలుగా రెడీ టు వీప్ అనగానే రక్కన పల్స్టిల్నే గుర్తొస్తుంది కదా మైండ్లోకి. మనకు మాస్టర్ గారు అట్లా బీజాలు వేసారు చాలా. అది మనం చదివి తర్వాత మాస్టర్ గారు ఇంకా చాలా అడ్వాన్స్డ్గా అప్గ్రేడ్ కావమన్నారు. అది ఇంకా మనం బాగా చదువుకోలేదన్నమాట. రెడీ టు వీప్ అనే దానిలో పల్స్టిలలో ఎంత ప్రామినెంట్గా ఉంటుందో ఎపిస్లో కూడా అంత ప్రామినెంట్గా ఉంటుందండి. వాడు కూడా అంత సుకుమారంగా ఉంటాడు. అందుకనే వాడు చిన్న ఏదైనా తగిలినా కూడా వెంటనే చర్మం కదిపోదా లేదా? ఎందుకు కందిపోద్ది? ఈజ్ వెరీ సెన్సిటివ్ అట్లా అనమాట. చిన్న ఏదైనా అయినా కూడా వెంటనే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎపిస్ వాడికి కూడా ఉంటాయి. నెక్స్ట్ కాస్టికం వాడికి కూడా ఈజ్ వెరీ సెన్సిటివ్, ఎమోషనల్. చిన్న ఎమోషనల్ ఉన్న ఎవరికన్నా తన గ్రూప్లో వాళ్ళకి ఏదైనా జరిగినా, కాస్టికం వైజ్ ది లీడర్. వాడి గ్రూప్లో వాడికి అంటే యాంగ్జైటీ అబౌట్ అదర్స్ అనమాట. అది యాంగ్జైటీ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళకి చిన్న అంటే తన అనుకున్న వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా వాడికి కన్నీళ్ళు వస్తాయి కాస్టికం వాడికి. నెక్స్ట్ గ్రాఫైటిస్ ఆల్సో అట్లే ఉంటాడు. చాలా మైల్డ్ ఉంటాడు, కానీ చాలా రోబస్ట్, గట్టిగా దృఢంగా ఉంటాడు. వాడు కూడా చాలా సాఫ్ట్ అనిపిస్తాడు, మైల్డ్ అనిపిస్తాడు. వాడు కూడా టక్కున కన్నీళ్ళు వస్తాయి. నెక్స్ట్ లైకోపోడియంలో కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మనకి ఈ గారు చెప్పిన క్లియర్. ఇంతకుముందు డ్రగ్ ఏం సార్? అది రోబస్ట్, దృఢంగా ఉంటారు అన్నారు. గ్రాఫైటిస్. ఓకే సార్. గ్రాఫైటిస్ దృఢంగా ఉంటారు బాగా. నెక్స్ట్ లైకోపోడియంలో ఎట్లా ఉంటది చెప్పండి?
వీపు అవతల వాళ్ళు ఓకే. పలకరిస్తే వీళ్ళు కళ్ళనీళ్ళు వస్తాయి సార్. వెరీ ఎమోషనల్. లైక్ వాళ్ళు చాలా మెచ్చుకుంటే ఏడుస్తారు. అది గుర్తుకు వస్తే అభినందిస్తే అంటే ఎక్కడ ముట్టుకోవాలి అభినందిస్తే ఫిజికల్ గా కాదు, మెంటల్ గా. మెంటల్ అభినందిస్తే కదా కొంచెం సార్ ఎంత బాగా రాశారు సార్ అన్నారు అనుకో, ఈ క్యాట్ చెప్తారు క్లియర్ గా అని ఏడుస్తారు. మెచ్చుకున్నా సన్మానం చేసినా ఏడుస్తారంటారు. ఎందుకు ఏడుస్తారు అంటే ఈ కాలంలో దీని విలువ ఎక్కడుందండి అని ఏడుస్తారు. ఆ ఫేజ్ లోకి వెళ్తుంటారు. సోరాల్లో ఈ కాలంలో ఎవరు దీన్ని నన్ను రికగ్నైజ్ చేయగలిగింది, నన్ను కవిగా గుర్తించింది ఎవరు అని ఏడుస్తుంటారు. వాళ్ళు గుర్తించబట్టి అది పోయింది, అది ఉండదు. దట్ ఈస్ ద మయాస. అట్లా అనమాట. దట్ ఈస్ ద రెడీ టు వీప్ ఇన్ ద లైక్ ఆఫ్ బాడీ. నాట్రమోర్ వాడికి కూడా కన్నీళ్ళు వస్తాయి. ఎప్పుడు వస్తాయి చెప్పండి? పక్కింటి వాళ్ళ పిల్లలు, ఎదుటి వాళ్ళ పిల్లలు ఇబ్బందులు ఉన్నప్పుడు వస్తాయి. పక్కింటి వాళ్ళు అది భర్త చనిపోయి భార్య అన్నదమ్ములకు వస్తాయి. వీడియోలు కానీ వాళ్ళు కష్టపడతా ఉంటే వాళ్ళు నీళ్ళు తీసుకొని ఇప్పుడు పక్కింట్లో ఎవరో భర్త చనిపోయిన భార్య ఉంటుంది, వీడియో ఉంటుంది. ఆయన పొద్దున లేచి నీళ్ళు తీసుకొని వచ్చేసి మళ్ళీ వంటంతా రెడీ చేసి మళ్ళీ కష్టపడి ఏదైనా పని చేసుకుంటుంటే ఆమె చూసగానే కన్నీళ్ళు వస్తుంటాయి. మ్యాట్రమోర్ వాడికి అన్రిక్వైర్డ్ ఎఫెక్షన్స్ అంటారు దాన్ని. అన్రిక్వైర్డ్ ఎఫెక్షన్స్ అట్లా అనమాట. వాళ్ళని చూడగానే కన్నీళ్ళు, అబ్బాయి చూసా ఇంత కష్టపడుతుందామే అనుకుంటాడు. మళ్ళీ ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళు కష్టపడుతున్నా వాళ్ళ మీద రాదు. అట్లా అనమాట నాటకంలో. నెక్స్ట్ ఇంకోటి, దే ఆర్ వెరీ సెన్సిటివ్. నాటకంలో వాడు చాలా సెన్సిటివ్. నెక్స్ట్ లో కూడా ఉంటుంది. కొంతమంది ఈ గుళ్ళ దగ్గర అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్, తర్వాత మెంటల్ డిజేబుల్ పర్సన్స్ ఆశ్రమాల దగ్గర పోయినప్పుడు వాళ్ళని చూడంగానే ఎమోషన్ అయిపోయి కళ్ళలు నిలుస్తాయి కదా సార్. అవును, అట్లా కూడా అవుతారు. ఎవరు లైకోపడి వాళ్ళు నెట్టమరుగానే అవుతారు. సల్ఫర్ వాడు గాడు అస్సలు ఏడాడంటే వాళ్ళని చూస్తే. సల్ఫర్ వాడు ఏంది అంత యాక్షన్ చేస్తున్నారా అంటాడు. నాటమర్ వాడు మాత్రం ఇగ్నిషియా వాళ్ళు మాత్రం ఫీల్ అవుతారు. వాళ్ళకి బిచ్చ వేసేది కూడా వాళ్ళే. దాన్ని బట్టి కూడా ప్రతి ఒక్క యాక్షన్లో, ప్రతి ఒక్క పాయింట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. కరెక్ట్గా బాగా మెట్టిమెట్టిగా కెంట్ విధానంలో చదివితే ఎవ్రీ పాయింట్ వాడు బిచ్చగాడికి బిచ్చం వేసే దానిలో కూడా మనం గమనించవచ్చు వాడు ఏ డ్రగ్ అనేది. అట్లా మీరు కెంట్ చదవాలా, కెంట్ బాగా పడాలి మైండ్లో. నెక్స్ట్ వేసుకునే డ్రెస్ బట్టి కూడా చెప్పొచ్చు కదా సార్, వాడి యొక్క ఎలా ఉన్నాడు, మురిగ్గా ఉన్నాడు. ప్లాటినా వాడు ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటాడు తెలుసా సార్. వాడి డ్రెస్సింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది, చాలా సెన్సిబుల్ గా ఉంటుంది. అయితే కోనియంలో కూడా డ్రెస్సింగ్ వచ్చే వరకు పాయింట్ వచ్చింది, మళ్ళీ డిబేట్ అవుతున్నాయని సరే ఎక్కువ పాయింట్ చెప్తా. కోనియంలో కూడా వాడు చాలా సంతోషంగా జోవియల్గా ఉన్నాడు అనుకో, వాడి డ్రెస్సింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కోనియం వాడికి చాలా బాగుంటుంది. అదే వాడు మూడిగా ఉన్నాడు అనుకో, కోనియం వాడికి వాడు చాలా డ్రెస్ యాక్వర్డ్గా ఉంటుంది, చాలా డ్రెస్ మొత్తం అంటే బ్యాడ్ మేనర్గా ఉంటుంది. అంటే ఏదో వేసుకున్నాడు దుమ్ముగా ఉండి దృష్టిగా ఉండి అట్లా ఉంటుంది. కోనియంలో రెండు ఉంటాయి. వియర్స్ గుడ్ క్లాతింగ్ వెన్ ఈజ్ హ్యాపీలీ, వియర్స్ నాట్ ఇన్ అంటే అంత గుడ్ మేనర్గా ఉండదు వెన్ ఈజ్ బ్యాడ్ మూడ్. అది కోనియం. అట్లా ఆర్సనిక్ ఆల్బమ్ కూడా అంతే కదా. ఆర్ట్స్కాలం వాడు చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఆర్ట్స్కాలం వాడు చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు. వాడు వీధి గొడవలకు రాడు, చాలా డిగ్నిఫైడ్. ఈజ్ ఎ ప్రీషియస్. ప్లాటినా తర్వాత వాడు. నెక్స్ట్ మెలాన్కలీ ఐదర్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ విత్ ఇన్సేనిటీ. మెలాన్కలీ. రెడీ టు వీప్లో సెపియా కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి సార్. రెడీ టు వీప్లో సెపియా కూడా ఉంది. విన్నారా ఎప్పుడన్నా మరి సెపియాలో అట్లా ఉంటుందా? విన్నారా ఎవరైనా? లేదు సార్, ఐడియా లేదు సార్. చెప్పేవాడు ఇంట్లో తగిన మర్యాద ఇవ్వకపోతే భర్త గాని ఏదన్నా పట్టించుకోలేదనుకోండి, ఆ భర్త తయారు. సెపియాలో 2 పేజెస్ ఉంటాయి, మీరు బాగా చదవండి. మెట్రిమెడికల్ సోరిక్ సెపియా వేరు, సిబిలిటిక్ సెపియా వేరు. మనం ఎక్కువగా ఎఫెక్షన్స్ లేకపోవడం, ఇంట్లో వాళ్ళు చూసినా కూడా వీడి మాత్రం తింటా ఉంటాడు, ఇంట్లో వాళ్ళు పెట్టడు, ఇవన్నీ కూడా సిబిలిటిక్ సెపియా. సిబిలిటిక్ ఫేజ్ ఆఫ్ సెపియా అది. సోరిక్ సెపియా వాడు చాలా మైల్డ్గా ఉంటాడు, పల్స్టిల్ లాగా ఉంటాడు, ఈజీలీ టియర్ఫుల్. గుర్తుపెట్టుకోండి సెపియా వాడు. అందుకని మీరు డ్రగ్స్ బాగా చదవగలిగితే
ఆ డిఫరెన్షియేషన్ చాలా క్లియర్గా వస్తుంది. సెపియా చదవండి, మళ్ళీ వెళ్ళి చదవండి, కెంట్లో చదవండి, మిగతా వాటిలో కూడా చదవండి. మనకు కెంట్లో ఇచ్చేది ఫస్ట్ సిఫిలిటిక్ ఫేజ్ ఆఫ్ సెపియా అనమాట. మళ్ళీ అందులోనే కొన్ని సెంటెన్సెస్ వస్తాయి, పాఠకులు కానీ చదవండి, వెరీ సెన్సిటివ్. నెక్స్ట్ రెడీ టు వీప్ లో వెరాట్రం ఆల్బం కూడా ఉంది. వెరాట్రం ఆల్బం కూడా ఎమోషనల్, వాడు కూడా చక్కనట్టగానే వస్తాయి, అయ్యో ఇంత అని, కానీ వాడు చాలా రూడ్గా ఉంటాడు. నెక్స్ట్ మెలాన్కలీ ఎయిదర్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ విత్ ఇన్సెనిటీ. మెలాన్కలీ కంటే విషాదంగా ఉంటారు, విషాద జీవులు విషాదంగా ఉంటారు. అట్లా వాళ్ళు విషాదంగా ఉండే వాళ్ళు డ్రగ్స్లో ఏమి వస్తాయి? ఇగ్నీషియాతో పాటు నాట్రమోర్, సోరినం, కాఫియా, కాస్టికం, కాల్కేరియా, పల్స్టిల్లా, సల్ఫర్ అండ్ ఆర్సికల్, ఇవన్నీ కూడా విషాద జీవుల కిందకి వస్తారు. మెలాన్కాలిక్. యాంగ్జైటీ ఎండింగ్ విత్ పర్స్పిరేషన్, చెమటలు, టెన్షన్ పడి విపరీతమైన చెమటలు వస్తూ ఉంటాయి వీరికి. నెక్స్ట్ చాలా రెమెడీస్ ఉన్నాయి. నెక్స్ట్ క్విక్ చేంజ్ ఆఫ్ మూడ్స్ ఫ్రమ్ గ్రేటెస్ట్ చీర్ఫుల్నెస్ అండ్ సాడ్నెస్. ఇంతకుముందు చెప్పుకున్నాం, మూడ్స్ టక్క 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 చేంజ్ అవుతూ ఉంటాయి ఈ స్వరాలో. బెల్లడోనా కదా, బెల్లడోనా కూడా మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా ఏముంటాయి, చూస్తే చుక్క రేగితే కుక్క, బెల్లడోనా. వాడు చూసి చాలా అందంగా ఉంటారు, చాలా అబ్బా ఎంత బాగా ఉన్నారు అనుకున్నా లోపల వాళ్ళ కోపం వస్తే వాళ్ళ ముఖం చూడలేవు, వాళ్ళతో ఉండలేవు, అంత వైలెన్స్ ఉంటుంది బెల్లడోనాలో. అంతకుముందు చూస్తే చాలా అందంగా ఉంటారు, చాలా అబ్బా ఎంత బుద్ధిగా ఉంది పిల్ల అనుకుంటారు. దట్ ఈస్ ద క్విక్ చేంజ్ ఆఫ్ మూడ్స్ ఇన్ ద బెల్లడోనా. నెక్స్ట్ ఫెర్రం. ఫెర్రం వాడికి ఎప్పుడు మూడ్ అవుతుంది, మూడ్ చేంజ్ అవుతుంది చెప్పండి. ఫెర్రం వాడికి మూడ్ ఎప్పుడు బాగుంటాయి, ఎప్పుడు చేంజ్ అవుతాయి చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఫెర్రం గ్రూప్ చదువుకున్నారు. నచ్చని జరిగినప్పుడు కరెక్ట్. ఎంతసేపు వాడు అన్నదానికి సరే బాస్ సరే బాస్ సరే బాస్ అని అనుకో, ఇక వాడు పొంగి వాడికి ఏది కావాలంటే అది ఇచ్చేసినట్టు అంత పొంగిపోతుంటాడు. వాడు అన్నది ఏదన్నా తప్పు ఉండి మనం కాదు అన్నాం అనుకో, అయిపోయా, అక్కడ వచ్చేసింది వాడి మూడంతా మారిపోతుంది. అక్కడ మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ స్టార్ట్ అవుతాయి. ఆల్ కంప్లైంట్ స్టార్ట్స్ ఆఫ్టర్ అబ్జెక్షన్ ఆర్ రిజెక్షన్. ఇప్పుడు ఇంట్లో అత్తగారు ఉంటారు, అంతవరకు పాపం కష్టపడి ఇల్లు కట్టి అంత బాగా మొత్తం ఆ సామ్రాజ్యం మొత్తం వేసింటుంది. ఇంటికి కొత్త కోడలు వస్తుంది, కోడలు వచ్చిన తర్వాత కోడలు ప్లాటినా అనుకో సపోజు, ఏ ఫెర్రం ప్లాటినా అమ్మాయి ఎక్కువగా మీకేం గౌరవం ఇయ్యదు, ఆయా పని చేసుకుంటుంటుంది, ఆయా అంత పని చేయకుండా వేరే వాళ్ళతో చెప్పి అట్లా చేస్తూ ఉంటుంది. ఆమె హార్టీనెస్కి ఈమె హర్ట్ అవుతుంది. ఎందుకో ప్రధాన సరే సరే అన్నది కోడలు. కొడుకు అనుకో, వాడు మైల్డ్ అనుకో సపోజ్, వాడు సరే నాన్న సరే అమ్మ అంటుంటాడు. అదే ప్లాటినా కోడలు వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆమె ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఫెర్రం ఆర్స్ ఇచ్చానండి అలాంటి కేసెస్లో ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఆమెకు షుగర్ ఉండే, అన్కంట్రోలబుల్ షుగర్ ఉండే, కంప్లీట్ నార్మల్కి వచ్చింది షుగర్. బీపీ 190/100 120 అట్లా ఉంటుండే, అది కూడా నార్మల్కి వచ్చింది. ఏ రెమెడీ రిపీట్ చేయలేదు అసలు. అంటే 1-2 సార్లు 2-3 డోసులు ఆల్మోస్ట్ 1-2 yearsలో అయిన తర్వాత టిన్నిటస్ అంటే చెవులో హోరు, ఎప్పుడు హోరు 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 పొయ్యి అంటుండే, అది కూడా తగ్గిపోయింది. అయిన తర్వాత ఎప్పుడు నాకు ఏమైందో ఎప్పుడు ఒక పేషెంట్ లాగా ఉంటుండే, అదన్నీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఆకలి పెరిగింది, కొంచెం తింటే కడుపు నొప్పి వచ్చేది, అది తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయి. ఫెర్రం ఆర్స్ యాక్చువల్గా అలాంటి కేసులో ఏమి చేయలేదు. ఒకసారి మోషన్స్ అయ్యాయి ఆమెకి, మోషన్స్ అయితే అలోపతి వాడింది, మళ్ళీ పెరిగినాయి. మళ్ళీ పెరిగితే నెక్స్ట్ ఇచ్చాను కానీ పని చేయలేదు, మళ్ళీ అప్పుడు ఫెర్రం ఆర్స్ ఇచ్చా. అందుకని చెప్తున్నాను, డిఫరెంట్గా ఉంటాయి.
ఒకసారి కేసెస్ ఫెరామార్ చేస్తే మళ్ళీ అన్ని కంప్లీట్ క్లియర్ అయిపోయినాయి. ఆ కేసులో ఒక్కసారి మాత్రమే ఎక్సామ్ గారు ఇంటర్ఫేర్ చేయాల్సి వచ్చింది అంతే. అది ఫుడ్ పాయిజన్లో, అవుట్ సైడ్ ఫుడ్ పాయిజన్లో అట్లా ఉంటాయి రెమెడీస్. క్విక్ చేంజ్ ఆఫ్ మోడ్స్ లైకోలో మనకు తెలుసు, ప్లాటినాలో కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. సర్సాప్రిల్లాలో కూడా క్విక్ చేంజ్ ఆఫ్ మోడ్స్ ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ వెరీ హర్రీ. సార్ 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 చెప్పండి. ఇప్పుడు నక్స్వామిక ఇచ్చిర్రు కదా సార్ లూజ్ మోషన్స్ అయితే. నక్స్వామిక చెప్పండి. లూజ్ మోషన్స్ అయిన తర్వాత ఆమె అలోపతి వాడు వచ్చినప్పుడు ఇచ్చాను నేను. ఓకే సార్, అంటే మనం ఫస్ట్ లో మాట్లాడుకున్న టాపిక్ సార్ రిపిటేషన్ అని. ఇప్పుడు మళ్ళీ ఫెరామార్స్ రిపీట్ చేసిరా సార్ మళ్ళీ తర్వాత? చేయలేదు, అదే చెప్తున్నాను నేను. చేయలేదా సార్? ఫస్ట్ ఏమైంది చెప్తున్నా ఒక నిమిషం. అయితే ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయింది, ఆమె అలోపతి వాడొచ్చింది, అప్పటి నుంచి మళ్ళీ పెరిగినాయి, సిమ్టమ్స్ పెరిగినాయి. ఎందుకు రిపీట్ చేయాలి అనవసరంగా, ఆల్రెడీ ఇబ్బంది అని ఊరుకున్నాను. ప్రైజ్ ఇచ్చి పంపిస్తే పని చేయలేదు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అట్లా సఫరింగ్ ఉంటే ఇది అవుట్ సైడ్ కదా, అవుటర్ కదా అని నేను నక్సంగా ఇచ్చా, పని చేయాలి. మళ్ళీ ఆ సిమ్టమ్స్ అట్లే అగ్రివేట్ అవుతుంటాయి. మళ్ళీ అప్పుడు ఫెరామార్స్ ఇచ్చిన తర్వాతనే పనిచేసింది. అంటే ఇట్ ఈస్ ద టైమ్ టు రిపీట్. అర్థమైంది సార్? అట్లా మనం కేసుని ఎప్పటికప్పుడు ఎవరు వాళ్ళు డిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిందే అట్లా అనమాట. నెక్స్ట్ క్విక్ చేంజ్ ఆఫ్ మూడ్స్. సల్ఫ్యూరిక్ యాసిడ్లో చాలా చేంజింగ్ మూడ్ ఉంటుంది, చాలా హరీనెస్, చాలా హరీనెస్ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ వెక్సేషన్ వితౌట్ కాజ్, కారణం లేకుండా వెక్స్ అయిపోతుంటారు. డిసిన్క్లినేషన్ టు మాన్యువల్ వర్క్, likes to spend the whole day with some planning or discussion, and at the end of the day repeatedly tells that he thought of doing many things and due to something or other he could not done. మస్తు ప్లాన్లు వేసుకుంటాడు ఉదయం లేవంగానే. అయిన తర్వాత ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేశారా అంటే ఏం లేదు. ఎందుకు, ఎట్లా చేయాలని డిస్కస్ చేస్తూ కూర్చున్నానండి అంటాడు. అర్థమైందా? సల్ఫర్ వాడు అమ్మోనియా కార్బ్లో కూడా ఉంటుంది అట్లా ఆ బద్ధకం. నెక్స్ట్ చెల్డోనియన్లో కూడా ఉంటుంది. డిస్టింక్లేషన్ టు మాన్యువల్ వర్క్ చెల్డోనియన్లో కూడా ఉంటుంది. జెల్సేమియంలో నీరసం వల్ల ఉంటుంది. ప్లమ్మం మెట్లో వాడు మోసగాడు. చెప్తాం నెక్స్ట్ క్లాస్లో ప్లమ్మం చెప్పుకున్నప్పుడు హౌ ద ప్లమ్మం విల్ బి డిసిట్ఫుల్ చెప్తాను. సెపియా కూడా వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈజ్ ఇండిఫరెన్స్ టు డూ ఎనీథింగ్ అట్లా. నెక్స్ట్ grieves more than ordinary persons who are loss of dearest persons, people, relatives, momentary losses and business failures. మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఫీల్ అవుతాం. దగ్గర వాళ్ళు చనిపోయారనుకో, ఈ సోరా వాళ్ళనుకో చాలా ఎక్కువ ఫీల్ అవుతాం. బిజినెస్లో లాస్ అయిందనుకో, ఒక కర్నూలులో ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. ఆయనకి మన కర్నూలు ఏమైంది, సడన్గా వరద, మొన్నంటే ఇప్పుడు కాదు దాదాపుగా 10 ఏళ్ళ కిందనేమో, సడన్గా వరదలు వచ్చేసి షటర్ తీసి గూడ్స్ చేంజ్ చేయించే టైం కూడా లేదు. టకాన ఒక మనిషి లోతుకొని ఎక్కువ నీళ్ళు వచ్చేసాయి. దాదాపు 20-30 లక్షల గూడ్స్ అన్ని పాడైపోయాయి. ఆయన కలిసి మా ఫ్రెండ్ అడిగాంట, సార్ ఎంత లాస్ అయింది సార్ అంటే, మనం ఏం చేస్తాం సార్, మనం చేయగలిగేంత అయితే లేదు. మనం వచ్చి షటర్ తెరిచి గూడ్స్ చేంజ్ చేంత కూడా లేదు, షటర్ తెరిచే పరిస్థితి కూడా లేదు. ఏముంది, మళ్ళీ సంపాదించుకుంటాం తప్పదు అన్నాడు. ఈజ్ నాట్ మ్యాథమెటిక్ పర్సన్. అదే మిగతా అనుకో, లబో దిబ్బో కొట్టు సురావు అనుకో, లబో దిబ్బో కొట్టుకొని దానికి ఫీల్ అయ్యి చెప్పాను ఇంతకుముందే. ఆరంమెట్ ఒక కేసు. ఆరంమెట్లో ఏమైంది, ఒక ఆమెకి 10,000 పోయాయి. 10,000 పోటుకుపోయి 10,000 పోయిన బాధపడి దమ్ము స్టార్ట్ అయింది. దమ్ము వచ్చిన తర్వాత హాస్టల్లో అడ్మిట్ చేస్తే మళ్ళీ ఒక 20,000 అయ్యాయి. అయిన తర్వాత అప్పటి నుంచి దమ్ము కంటిన్యూ అయింది. కంటిన్యూ అయిన తర్వాత ఆరంమెట్ 30 ఇచ్చాను యాక్చువల్లీ ఆ కేసులో. ఆరంమెట్ 30 అని చాలా ఆయాసం తగ్గిపోయింది, అసలు మళ్ళీ ఆయాసమే రాలేదు. చెప్తున్నాను అట్లా ఉంటారు. దట్ ఈస్ ద మ్యాజం. నెక్స్ట్ అట్లా అందరూ రియాక్ట్ కారు. ఇప్పుడు కోలుసింత వాళ్ళు అనుకో, కోలుసింత వాళ్ళు చాలా చిరాకు కోపంగా ఉంటారు, చాలా కోపిస్ట్గా ఉంటారు. ఇగ్నిషియా కోలోసింత కోపిస్టి, నెక్స్ట్ కానీ కోపిస్టి వాడు, గుర్తుపెట్టుకోండి.
ఇగ్నీషియా ఇగ్నీషియా చాలా ఇంకా అది మనకు తెలుసు, నేను చెప్పాల్సిన అక్కర్లేదు. నెక్స్ట్ నాట్రమోర్ వాడు ఫాస్ఫరస్ వాడు చాలా సింపథెటిక్గా ఉంటాడు. అయ్యో అయ్యో అంత ఇబ్బంది జరిగిందా నీకు, అంత దగ్గర వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతారండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి పెద్ద చనిపోతే. అట్లా యాంగ్జైటీ ఫర్ అదర్స్, యాంగ్జైటీ ఫర్ అదర్స్ కాస్టికం, యాంగ్జైటీ అబౌట్ అదర్స్ ఫాస్ఫరస్. వాళ్ళ గురించి బాధపడుతుంటారు. ఫాస్ఫరస్ కాస్టికం వాడు వాళ్ళు బాధపడితే వీడు తట్టుకోలేడు, దానికి తగ్గట్టుగా ఉంటాడు. అట్లా స్టాఫ్ సెక్రటరీ వాడు లోపల కుమిలిపోతూ ఉంటాడు. ఇదనమాట సోరా. యాక్చువల్గా సముద్రం ఇది చెప్తే మళ్ళీ అయిపోతుంది, కానీ ఇంతవరకు అయితే మీకు ముందు బేసిక్గా కొన్ని పాయింట్స్ సోరాలు ఎట్లా ఉంటారని చెప్పడం మాత్రం నా ఉద్దేశం. సోరాలో ఫిజికల్ డిసీజ్ ఏముంటాయంటే ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్లో ఎట్లా కంజక్టివైటిస్, కళ్ళు ఎర్రబడ్డం, బ్లెఫరైటిస్, కళ్ళు చుట్టూ ఎర్రబడ్డం. ఐటీస్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ అండి. చెవిలో అక్యూట్ ఓటిటిస్ మీడియా అంటారు. చెవిలో వాపు అచ్చు రావడం, చీము కాదు మళ్ళీ వాపు మాత్రమే. సర్ది ముక్కులోంచి నీరు కావడం, అది కూడా సోరానే. లిప్స్ అండ్ పెలెట్ ఇదంతా కూడా వాచిపోయి ఎర్రగా అవుతుంది. పొక్కులు రావడం కాదు, ఊక ఎర్రగా పడమే అంతే. దట్ ఈస్ ఇన్ఫ్లమేషన్, ఇట్ ఈస్ ఆల్సో సోరా. స్కిన్ ర్యాషెస్, ఎర్రబడ్డం, ఇవన్నీ కూడా సోరానే. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కొంచెం వాపు ఉంది సోరానే. హెపటైటిస్ సోరానే. గ్యాస్ట్రైటిస్, కడుపులో పొర వాచింది, అది సోరానే. ఆస్తమాలో కూడా రెండు రకాలు ఉంటాయి, సోరా ఉంటుంది, సైకోసిస్ ఉంటుంది. అది అలర్జీకి ఆస్తమా అయితేనేమో సోరా, అలర్జీ పడకపోవడం వల్ల తర్వాత వచ్చి వీచింగ్ ఉంటుంది చూసినా, అది సోరా. నెక్స్ట్ అప్పర్ రెస్పిరేటరీ, జలుబు, ఇవంతా కూడా దాన్ని సోరా అంటారు. ఇవి సోరాలు వచ్చి ఫిజికల్ డిసీజెస్. ఇక్కడ మాస్టర్ గారు ఇచ్చింది కూడా చెప్తాను. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ నారేటింగ్ ఆల్మోస్ట్ ఆల్ ది సిమ్టమ్స్ ఆర్ సఫరింగ్ ఆఫ్ ది హ్యూమానిటీ. అన్ని హ్యూమానిటీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్ని సోరాల్లో ఉంటాయి, సోరాలో లేకుండా ఏది ఉండదు. నెక్స్ట్ ఇదనమాట సోరా. ఇది మన సోరా అనేది మనం చెప్పుకున్నాం ఇంతటితో. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఒక మాట, ఒక 2 నిమిషాలు. డిసీజ్ చెప్పడంలో కొంచెం స్పీడ్ అయిందన్నమాట లాస్ట్ లో. సార్ ఆల్రెడీ నేను ఈ 7th ఎపిసోడ్ ఇది. మళ్ళీ నెక్స్ట్ మొదటంతా బాగానే చెప్పారు, డిసీజ్ వచ్చేటప్పటికి అసలు ఏం క్యాచ్ అవ్వలేదు. అంటే డిసీజ్ అంటే సార్ ఇన్ఫ్లమేషన్ వితౌట్ ప్యాథాలజీ సోరా సార్. అది ఎక్కడే సార్ ఇన్ఫ్లమేషన్, వాపు ఉంది, లోపల డిస్ట్రక్షన్ ఏం లేదు, అది సోరా. అంటే ఇప్పుడు కన్ను వాచింది సోరానే, నాలుక పూసింది, లోపల మాత్రం పొక్కులు ఏం లేవు, అది సోరానే. మీరు నెక్స్ట్ చెవిలో చీమేం గారట్లేదు, చెవి మాత్రం వాచి గుయ్యని నొప్పిలేస్తుంది, సోరానే. అట్లా అనమాట. దే ఆర్ ఫిజికల్ డిసీజ్. ఇన్ఫ్లమేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడంతా కూడా సోరా, వితౌట్ అండర్లయింగ్ డిస్ట్రక్టివ్ టిష్యూస్, అదనమాట. అంటే సైకోటిక్ కూడా ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్ ఉంటుంది కదా, అది చెప్పుకుంటాం, అది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే వితౌట్ డిస్ట్రక్షన్ అని చెప్పాను అంతే. ప్రసన్న గారు, న్యూరలాజికల్ సింప్టమ్స్ వస్తాయి, అందులో ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా సోరానే. యాక్చువల్ గా ఐలిడ్స్ డ్రూప్ అవుతాయి, తర్వాత ట్రెమర్స్ వస్తున్నాయి, అంటే షేకింగ్ వస్తుంది. ఓకే, హ్యాండ్ లెగ్స్ అట్లా డౌన్వర్డ్స్ సింప్టమ్స్ స్టార్ట్ అయ్యింది. అయితే దానిలో ఏంటంటే మొత్తం డ్రైయింగ్ అనేది ఇదైపోయింది. చిన్నప్పటి నుంచి భయంతోటే పెరిగింది. ఇప్పుడు భయం. హస్బెండ్ ఏదో పుట్కాలు అవి అమ్ముతుంటే పోలీసు తీసుకెళ్లారని చెప్పి 2 సార్లు తీసుకెళ్లారట. సో తనకి ఎవరైనా పోలీసుని చూడగానే భయం కంటిన్యూ అయింది. ఇంకొకటి ఏంటంటే తనకి చిన్నప్పటి నుంచి అద్దంలో చూసి తను అందంగా ఉండాలి అనుకోవటం అనేది ఒకటి. సో ఇప్పటికీ తనకి ఆ క్రేవింగ్ అయితే ఉంది, అంటే అందంగా ఉండాలి, అందరిలోనూ బాగా తిరగాలి, నగలు పెట్టుకోవాలి, స్కూటీ ఫైనాన్షియల్ గా మాకు అది లేదు.
కానీ ఇవన్నీ ఉన్నాయి. మా హస్బెండ్ ఏమీ చేయలేడు, నేను మాత్రమే ఇదంతా తీసుకోవాలి. ఇంట్లో అది చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ అది సోరా కాదు మేడం, అది సైకోసిస్. సైకోసిస్. అది సైకోసిస్ కింద. ఓకే. న్యూరలాజికల్ అయితే వాళ్ళకు డబ్బుండి కొంచెం అందంగా తయారవుతున్నారంటే సోరా. సోరా ఈజ్ సంవాట్ రిలేటివ్గా ఉంటారు. ఒకసారి తనకి సూసైడల్ థాట్స్ వచ్చినాయట, కానీ తర్వాత కొడుకు గుర్తొచ్చి మానేసి. అయితే కనుక్కోండి ఒకసారి. అట్లా ఉంటారు. దట్ ఇస్ సోరిక్. అదే అందుకని రెండు ఉండొచ్చు, సైకోటిక్ అండ్ సోరిక్. సైకోటిక్ వాడు కూడా సూసైడ్ చేసుకోడు, సివిల్ చేసుకుంటాడు. అయితే ఇప్పుడు మనకి డ్రగ్స్ లో ఏమేమి రావచ్చు అంటే, తనకి హైట్ నుంచి చూసినా భయము, ఇళ్లలోకి వెళ్ళాలన్నా భయం. చూసుకోండి, అవన్నీ సిమ్టమ్స్ చూసుకొని దాని ప్రకారం సెట్ చేయండి. ఫియర్ అవన్నీ చూసుకొని ఏ డ్రగ్ ఏ వస్తాయో చూసుకోండి. అర్జెంట్ ఫ్లాటరీ డిజైర్స్, అందంగా ఉండాలని కోరిక కదా. దీనిలో సిమ్టమ్స్ ఏవి తీసుకోవాలి నాకు అర్థం కాలేదు, చిన్నప్పటి నుంచి ఉన్న భయం. అయితే అది కేసు మొత్తం కూడా అనాలిసిస్ చేయాలి. కేసు అనాలిసిస్ చేసుకొని ఒకటేమో ఫ్లాటరీ డిజైర్స్, పొగిడించుకోవాలని ఉంటుంది కదా. అండ్ ఫియర్ ఆఫ్ హైట్స్ ఉంటాయి, ఎత్తు భయం ఎక్కువ. ఇలాంటి రెమెడీస్ చూసుకొని ఇంకొంచెం కన్సల్ట్ చేసి ఏదైనా రెమెడీ ఇగ్నిషియా కావచ్చు, లేకపోతే ఆర్జెనటికం కావచ్చు, అటువంటి రెమెడీస్ చూసుకొని మిగతా మంది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని ప్యాథాలజీ ఏందో చూసుకొని డ్రగ్ ఇవ్వండి. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అమ్మాయి మీద కూర్చొని అప్పుడు సెట్ చేయాలి. అప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని దానికి సెట్ చేయాల్సి వస్తుంది. ఒక సిమ్టమ్ మీద డ్రగ్ని ఎప్పుడు సెలెక్ట్ చేయలేము. అదే అంటే ఇప్పుడు ఇవన్నీ సోరిక్ సైకోటిక్ రెండు సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనం పెక్యులియారిటీస్ తీసుకోవాలా లేకుంటే ఓన్లీ యాంటీ సోరిక్ యాంటీ సైకోటిక్ అట్లా డైరెక్ట్? యాంటీ సోరిక్ యాంటీ సైకోటిక్ మనకు మేనేజ్మెంట్ ఆఫ్ ది కేసులో పనికి వస్తుంది. మరి ఇప్పుడు పెక్యులియారిటీ చూసుకోండి. అందుకే కేస్ టేకింగ్ మొత్తం తీసుకొని చేయండి. మీరు ఏ ఊర్లో మీరు ఉండేది? తెనాలి దగ్గర. ఓకే. మొత్తం సిమ్టమ్స్ అన్ని తీసుకొని చేయండి, అది పనికి వస్తుంది మీకు. అన్ని తీసుకున్నాను కానీ జస్ట్ ఎకోనైట్ అయితే ఒకడు ఎకోనేట్ కాదా మేడం, ఒకసారి చూసుకోండి. క్రానిక్ కదా అనుకున్నాను కానీ ఎకోనేట్ కూడా క్రానిక్ లో వేరే ఉంటాడు. క్రానిక్ లో చాలా డిఫరెంట్ గా ఉంటాడు, వాళ్ళు కూడా వేరే ఉంటారు. ఎకనెట్ లో అప్రిషియేషన్ డిజైర్నెస్ అన్నీ ఉండవు. సరే సార్. స్వస్తి ఎంత టైం చూద్దాం మేడం, ఆ కేసు మొత్తం డీటెయిల్గా తీసుకొని చూద్దాం ఆ కేసు. ఓకేనా? సరే. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అయితే నాకు మీరు ఏం చేస్తున్నారు అవన్నీ కొంచెం తెలిస్తే మీ డెప్త్ను బట్టి నేను చెప్పడానికి ఉంటుంది అనమాట ఆన్సర్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేకపోతే డిస్పెన్సరీస్లో ఏం చేస్తున్నారా దాన్ని బట్టి మీ డెప్త్ను బట్టి నేను ఆన్సర్ చేయడానికి ఉంటుంది. స్వస్తి. నెక్స్ట్ కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.